ఆలస్యం అమృతం ద్వారా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు డాక్టరేట్ వచ్చిన, నన్ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించిన, నేను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ఇదంతా మీ చలవే అని భావిస్తున్నాను. 1963లో ఎన్టీఆర్ గారితో రాముడు భీముడు సినిమా నిర్మించి నిర్మాతగా మీ ముందుకు వస్తే నన్ను ఆదరించారు. 1971లో భారీ సెట్టింగ్స్తో ప్రేమనగర్ సినిమా నిర్మిస్తే ఆ సినిమాని విజయవంతం చేయడమే కాక ఈనాడు అన్ని భాషల్లో కలిపి 134 సినిమాలు నిర్మించే అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను ఓ వెరైటీ సినిమాతో మీ ముందుకు వచ్చాను. 2 గంటల సేపు ట్రైను లేట్ అయితే అందులో వెళ్లాల్సిన ప్రయాణికులకు కలిగే ఆలస్యమే ఈ అమృతం. ఎప్పటిలాగే మీరు నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సినిమాని మీ ముందుకు తెచ్చాను. ₹30 అండి. ₹1000 చేంజ్ లేదు. ఉంచుకో. విజయవాడ. మొబైల్. గౌరవనీయులైన నాన్నగారికి నమస్కారాలు. మీరు నా కోసం ఎన్నో చేశారు. నేను అడిగితే కొండ మీద కోతినైనా తీసుకొచ్చేవారు. కానీ అడగకుండానే ఓ కోతిని తీసుకొచ్చి వాడితోనే నా పెళ్ళి అన్నారు. చదువు విషయంలో నా అభిప్రాయానికి విలువనిచ్చిన మీరు నా పెళ్లి విషయంలో ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావట్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు చావాలి. రోజు చావడం కంటే ఒక్కసారి చచ్చిపోతే ఆ బాధ తప్పుతుంది. ఇంజనీరింగ్ పాస్ అయితే బెజవాడ కనకదుర్గమ్మకి పట్టుచీర పెడతానని మొక్కుకున్నాను. అది తీర్చేసి చచ్చిపోవాలనుకుంటున్నాను. మీకు దూరం అవుతున్నందుకు బాధగా ఉన్నా చచ్చిపోవడానికి బాధ లేదు. పొద్దున్నే నా మొహం చూసి కానీ కళ్ళు తెరవని మీరు ఇక నా మొహం చూడలేరు నాన్నగారు. ఇదేంటి, ప్రస్తుతం స్టేషన్లో వెళ్ళబోయే ట్రైన్ ఏం లేదు, ఈ అమ్మాయి ఇలా పరుగులు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుందేంటి? ఏమండి, పిల్లల్ని కన్నడంతో సరిపోదండి, కంటికి రెప్పలా చూసుకోవాలి. కొంచెం లేట్ అయ్యింటే ఏమేది? అయినా మీ అమ్మాయి అచ్చు మీ నోట్లో చూడబడ్డట్టుంది. మీ ముద్దే, మీ ముక్కే, మీ కళ్ళే. జిరాక్స్ కాపీ. జాగ్రత్త జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. హలో హలో, అసలు ఇదెవరు? వాడెవడు? ఏకంగా దీన్ని నా బిడ్డ చేసేసాడు. అసలు ఏంటి వీడి ఉద్దేశం? సారీ అమ్మా, అసలే నేను ప్రాబ్లంలో ఉన్నాను.
మీ అమ్మ వచ్చేంత వరకు ఓపిక పట్టే. సారీ తల్లి. ఎవరి కోసం ఎవరి కోసం బిషబిష ఈ ప్రేమ మందిరం ఈ సూర్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అబ్బా! ఈ బాత్రూమ్ మాత్రం మనందరి కోసం. ఓ రాప్రా బాబు, నీ స్టోన్ ఆగదు, ఆగదు, ఆగితే ట్రైన్ వచ్చిందంటే నువ్వు ఆగమన్నా ఆగదు, తొందరగా దులిపేసుకొచ్చాయి. హలో, డబ్బులు ఎంత? 1 కైతే 1 రూపీ, 2 కైతే 2 రూపీస్. ఇవ్వకపోతే ఎళ్ళనిచ్చేది లేదు. అయితే ఆ చంటిగాని ఫాలో అయిపోతాను, మిగతా వాళ్ళు నన్ను చూసి ఫాలో అయిపోతారు. అప్పుడు నువ్వే పోసుకొని నువ్వే కడుక్కోవాలి. బ్రదరు, ఎక్కడ పడితే ఎక్కడ జిప్పులు ఓపెన్ చేస్తే మనకే కంపు మనకే జప్పు. ఇదిగో రూపాయి, లోపలికి. సారీ బాస్, నా దగ్గర కూడా ఉంది. ఇదిగో. ఇదిగోండి. చిన్న సూది కూడా గుచ్చకుండా గుణపంతకేసినట్టు బలే థ్యాంక్స్ అండి. రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే ఈ లెటర్ రామ. చూడండి, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతున్నట్టు రాసింది. రేణు చెలుపు అమ్మాయి ఎవరో కనిపెట్టి భగవద్గీత చెప్పి మనసు మారుతాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నువ్వు పద. భలే మంచి రోజు వంటకాలు లేనివాని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య, ధర్మం చేసుకోండి బాబయ్య. వద్దున వచ్చేస్తారు ఇంకా పోనవలేదు ఎలా రోజు ఇలాగే చెప్పి తప్పించుకుంటావా బాబయ్య? ఇదిగోండి బాబయ్య, రూపాయి బిస్కెట్ ఇచ్చుకోండి. ముష్టి తీసుకా భలే మంచి పోనేది కదా, ధర్మం చేసుకో. ఇదిగో ఈ ముష్టి 2 కాళ్ళు లేనివాని బాబయ్య. ఎలా అలాగుంటుందో ఏంటో ముష్టోడు దొరికిపోయావు. భలే బ్యాడ్ రోజు వసంత వాటర్ బాటిల్ ఇవ్వండి. ముష్టోడు పోనీ పర్వాలేదు, బాగానే ఉంది. సిల్లర్ మర్చిపోయింది. ఏమా సంగీత విద్వాంసులా ఉన్నా, నీకేం కావాలా? ఏ మమ్మీ, నేను మొక్కు తీర్చేసానే. వీసా పాస్పోర్ట్ కి పూజ కూడా అయిపోయింది. నీకు విషయం తెలుసా? వీసా మీద స్వామి పూ కూడా పడింది. బుజ్జి, ఎక్కడ మీ అమ్మ? ఓ, నీకు మాటలు రావు కదా. సరే, ఎడుకెడు మీ అమ్మ మళ్ళీ వదిలేసిందా? సరే, ఎక్కడున్నా పట్టించుకుందాం మీ అమ్మని. తన చాదులో ఉంది. మాస్టర్ మాస్టర్ పిలిస్తే పలకుండా వెళ్ళిపోతారేంటండి? నువ్వేమన్నావు? మాస్టారు. నేను ఎవరిని? స్టేషన్ మాస్టర్ కదా? ఇప్పుడు చెప్పు, టికెట్ కన్ఫర్మేషన్ గా ట్రైన్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కే సార్. దేనికి? ఐశ్వర్యాల కళ్ళేసుకొని, శ్రీయాల పళ్ళేసుకొని, ఇలియానాల ఒళ్ళేసుకుని అమ్మాయినా కనిపించిందండి. నేనంత లక్కీ ఫీల్ అని కాదు బాబు. నాకు గుడుసులు తప్ప ఇంకేం కనపడవు. ఇంతకీ ఆ అమ్మాయికి తమరికి ఏంటి సంబంధం? నాకు కదండి, ఈ చంటిదానికి ఆ అమ్మాయికి తల్లి కూతురు సంబంధం. పాప వదిలి తిరిగేస్తుంది. వీడు ఇంట్లో పబ్లిసిటీ చేస్తున్నాడు. నువ్వు చెప్పిన పోలికలో ఉన్న అమ్మాయి ఎవరైనా నాకు కనబడితే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు వీడు నన్ను చూశాడంటే ఖచ్చితంగా నీ పిల్లని అంటకట్టేస్తాడు. ట్రైన్ వచ్చేంత వరకు వీడికి కనిపించకుండా ఉండడమే మంచిది. నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసిన ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. అయ్యో, నా లెటర్. తప్పుకో నాయనా. దొరకలేదయ్యా. మ్యాటర్ తెలిసాక లెటర్ తో పనే ఉంది. హరే రామా, పద అమ్మాయిని వెతుకుదాం. ఇంత మందిలో ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుస్తుంది? భయంతోనూ బాధతోనూ బిత్తర చూపులు చూస్తూ ఒంటరిగా ఏ అమ్మాయి కనపడుతుందో ఆ అమ్మాయే హరే రామా. పద పద.
ట్రైన్ వచ్చే వరకు వీళ్ళు కంటపడకూడదు. ఇది నా బ్యాగే. నేను బ్యాగ్ మర్చిపోతే మీరు తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. మీరెంత మంచివారండి. చాలా థ్యాంక్స్ అండి. భలే కనిపెట్టావరా మీ అమ్మని. అరే ఇక్కడ ఉండాలి. ఏమైంది? అమ్మా బుజ్జి, నువ్వు ఆడుకోవాలి గాని మీ అమ్మ ఆడుకుంటుందే మాతో ఫుట్బాల్. స్టేషన్ మాస్టారు, ఆ అమ్మాయి కనపడిందా సార్? ఏమయ్యా, ఒక్క హీరోయిన్ పట్టుకోవడానికి నిర్మాతలు 3 చెరువులు నీళ్లు తాగుతున్నారంట. నువ్వు 3 అమ్మాయిని కలిపి చెప్పావు. అంత అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్దాయా? ఏంటో సార్, ఈ అమ్మాయిలంతా ఫస్ట్ లవ్వు లవ్వు అని పార్కులు ఎంట తిరుగుతారు. తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ అని హోటల్ ఎంట తిరుగుతారు. తర్వాత కడుపు కడుపు అని హాస్పిటల్ ఎంట తిరుగుతారు. చివరికి కనేసి ఇలా రైల్వే స్టేషన్ ఎంట తిరుగుతారు. సార్, ఆ రోజే బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకొని తిరుగుంటే ఈ రోజు మన నుంచి తప్పించుకొని తిరిగే కర్మ ఉండేది కాదు కదండి. ఆహా, యూత్ పురాణం అంత బాగా చెప్పావయ్యా. థ్యాంక్స్ సార్. సార్, ఆ. దానికి కడుపు అని 5 నెలలు తెలిసి ఉంటుందండి. అప్పుడు ఆపరేషన్ చేస్తే డాక్టర్ చస్తావని ఉంటాడు. అందుకే చచ్చినట్టు కనేసి ఇలా వదిలేసిందండి. ఆహా, భలే చెప్పావయ్యా. ఈ అమ్మాయి సార్, ఈ అమ్మాయి. ఏం వాగుతున్నారో నా గురించి? నీ పీక పిసికి చంపేస్తాను. నువ్వు పట్టుకోవాల్సిన ఇతని పేక కాదు, నీ కడుపు చేసినోడు పేక. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మంత్రిది. నాకు ఈ పాపకి ఏ సంబంధం లేదు. ఈ పాపకు నీకే సంబంధం లేకపోతే నన్ను చూడగానే దొంగలాగా ఎందుకు పారిపోయావు? అసలు నువ్వు ఇలా దొంగచాటుగా ముసుకేసి కూర్చోవలసిన కర్మ ఏంటి? ప్లీజ్, నాది వేరే ప్రాబ్లం. ముందు నా మాట వినండి. ముందు మేము చెప్పేది వినవమ్మా. నువ్వు కడుపు చేయించుకోవడంలో తప్పు లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తప్పు చేశావు. బాయ్ ఫ్రెండ్ తో తిరగడంలో తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ ని చేసుకోవడంలో అసలు బాయ్ ఫ్రెండ్ లేడు. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ దిద్దుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఇలాంటి తప్పులు ఎన్నో దిద్దుకున్నాను. మాస్టర్, మీ కడుపు వచ్చిందా? ఎవరుగావా నువ్వు చెప్పమ్మా, ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? హూ ఇస్ హీ? టెల్ మీ. చెప్పమ్మా, చెప్పు. ఏమండి? నిన్ను మోసం చేసిన అబ్బాయి ఎవరో చెప్పు. బాయ్ ఫ్రెండ్ లేడు. మా ప్రయాణాన్ని ఆపితే నేను హెల్ప్ చేస్తాం. ఓ మై గాడ్, మీ అందరికి పిచ్చి పట్టిందా ఏంటి? మేం బానే ఉన్నాం. ముందు మీ బాబుని మీరు తీసుకోండి. మర్చిపోయా. తీసుకో, 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 తీసుకో. మేడం, మీకోసం వెతుకుతున్నానమ్మా. ఇందాక ఆటోలో మీ సెల్ ఫోన్ మర్చిపోయారు. థ్యాంక్ గాడ్, సమయానికి వచ్చావు. నువ్వు చెప్పవయ్యా, నేను ఈ ఆటో ఎక్కినప్పుడు ఈ పాప నా చేతిలో ఉందా? లేదమ్మా, ఒక బ్యాగ్ ఈ సెల్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. ఇదేం ట్విస్ట్? ఉంచుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇందాకటి నుంచి ఓ రీల్ తిప్పారుగా, ఇప్పుడేం చెప్తారు? ఆ, నాకు గూడ్స్ బండి వచ్చే టైం అయింది, జెండా ఓపాలి, వెళతా. నీ సంగతి సారీ, అంటే మీ ఫేస్ చూసినప్పుడు నాకు తెలుసు మీరు అలాంటి వారు కారని. ఏం మనిషివయ్యా, నీ మాటలు నమ్మి మేము కూడా ఈ పిల్లని అనుమానించాం. నాకు ట్రైన్ వచ్చే టైం అయింది. మే జారు. నువ్వు గూడ్స్ లో వెళ్తావా? ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకోపోతే బెంచ్ మీద వదిలేస్తాను. సరే, తీసుకో. చెప్పమే మఫా. వదిలిపోయింది. వీణా, ఏయ్, ఆగు. పద పద, మన ఇద్దరం కలిసి పాప అమ్మ నాన్న ఎక్కడున్నారో వెతుకుదాం. దా. పంచదార బొమ్మ బొమ్మ తర్వాత పాట రాదు. ఒరే శిష్య, ఏంటి ఉడతల గురుగారు? ఇదిగో చూడు, గురువు గారిని ఎప్పుడు ఇంటి పేరుతో పిలవకూడదా సుంట. ఇంకొకసారి ఉడతా మెడతాన్నామంటే మడత పెట్టేస్తా, జాగ్రత్త. ఇదిగో, మనం సింహలగ్నంలో స్టేషన్ లో ఎంటర్ అయ్యాం. వ్యయంలో శని, అష్టమంలో కుజురు ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అర్థమైన వాళ్ళు మనల్ని ఇరికిస్తారు. జాగ్రత్త. అలాగే. పద. ఒసే బుజ్జి, మీ అమ్మ ఇక్కడే. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, కత్తి. ఈ పాప కళలో ఓ కత్రినా కైఫ్, ఓ ఐశ్వర్యరాయ్ కనబడుతున్నారు. ఇది పెద్ద అయిన తర్వాత అటు హీరోల్ని ఇటు హీరోయిన్లని షేక్ చేసేస్తుంది. మీరు చెప్పరా? వీరు శ్రీ 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 మహారాజు జ్యోతిష్య బ్రహ్మ విజయేంద్ర శర్మ. వీరి కళ్ళు పడ్డాయి, రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ సంటి దాని మీద కళ్ళు పడ్డాయి. ఈ పాప అదృష్టమే అదృష్టం. అయితే అదృష్టాన్ని మీరే అనుభవించండి సార్. అంటే
ఈ పాపకు తండ్రివి నువ్వు కావా? ఆహా, ఇప్పటి నుంచి పాపకు డాడీ మీరే. నువ్వు రా. ఓరి నీ అబ్బా, అంటే ఈ పాప కష్టం నీది కాదా, ఊళ్ళో వాళ్ళదా? వేవంలో శని అష్టమంలో కుదిరుంటే లేనిపోని మాట తగులుతారని మీరే చెప్పారు కదండి. మీకు ఈ పాప తగిలింది. నిజంగా మీ జ్యోతిషం అదృష్ట గురుగారు. ముఖం మీద కొట్టానంటే బత్తాయిలు నలుగుతాయి. ముందు దీన్ని వదిలించుకోవడానికి ఏ దిక్కుమాలిన అదృష్టవంతుడు దొరుకుతాడో చూడరా. తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో లేక బొందలగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో అంతయు నీ చేతలలో ఉన్నది. ట్రైన్ మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్ మీ బ్రీఫ్ కేసు. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభుకుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు. ముందు మనం కరెక్ట్ టైంకి వచ్చావా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పుపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని ఎందే పాపమును లేదు. హాయి రే, అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్కేమిటి? పిల్లని తీసుకో. వద్దు గురుగారు. ఏంటి? పాప అదృష్టం మీ సంఖలోనే ఉండనివ్వండి. అదృష్టం నన్ను కొట్టేనియకండి. ఈ బొంద ఎవడో ఒకడు దొరుకుతాడే. ప్రభు కుమారా, అయ్యా సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందే పిల్లని తీసుకో చెప్తా. తీసుకో, కింద పెట్టు, కింద పెట్టు. అది దీన్ని తీసుకో. నువ్వు ఉండవే. ఎవరు నీ ఏడు ఒకటి. సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడే రాహు కుంభంలోంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు. మనం పోవచ్చు. మరి ఈ బిడ్డ దేవుడి బిడ్డ. కీప్ ఇట్ విత్ యు. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేనీ శిశువునకు కాపరినా? అసలే టెన్షన్ లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది. ప్రభు కుమారా, విశ్రాంతి విశ్రాంతి. అయ్యో, ఏడుక మేడుక ఏడుకు. నేను వచ్చాను కదా, వచ్చాను కదా, ఇది కదా. చిచ్చు కూచి కూచి. అక్కడున్నావా? ఇక్కడ వాళ్ళకు చూస్తుంటే మళ్ళీ పాపని నా కంటగట్టలో ఉన్నాడు. ఇది మనకు తప్పేటట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజర్. ఏమండి, ఈ పాప మన దగ్గర ఉన్నట్టు అనౌన్స్ చేసి వస్తానే. అందాక మీ దగ్గర ఉంచండి. ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ పాపని తాకను కాక తాకను. ఏం చేస్తాం ఈ సిట్టి, మనమే పోదాం. ఏమండి, ఇప్పుడే కదా తాకనన్నావు, నీకేమన్నా లూజా? హెల్ప్ చేయాలా వద్దా? సరే, ఇక్కడే ఉండు, అనౌన్స్ చేసి ఏ వస్తా. ఆగు, నేను వస్తాను. వామ్మో, నీకు నా మీద చాలా డౌట్ రా బాబోయ్. సరే దా. 1 minute. ఎక్స్క్యూజ్ మీ. వీడోడు పాత పెళ్లి కొడుకులో ఉన్నాడు. ఇందాక నేను బ్యాగ్ మర్చిపోతే మీరేగా తెచ్చిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒక మంచి మనిషిని చూసానంటే అది మీరే. కాస్త నా బ్యాగ్ చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ బ్యాగ్ కూడా ఇచ్చేయండి. నా బ్యాగ్ నాకు బరువు కాదు కానీ రా. ప్రయాణికులకు విజ్ఞప్తి, రా. అపరిచితుల నుండి ఏ విధమైన తినుబండారాలను గాని పానీయాలను గాని తీసుకొనరాదు. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ నగలు, డబ్బు, విలువైన వస్తువుల్ని ఇప్పుడు అంకుల్ జారి పడతాడు చూడు. పడాడు పడతాడు, పడాడు పడతాడు, పడాడు పడతాడు, పడాడు పడతాడు. డార్లింగ్, ఈస్ట్ కోస్ట్ వెళ్ళి అరగంట అయింది. నువ్వు ఇంకా ముద్దే ఇవ్వలేదు. సింహాద్రి వచ్చాక రెండు కలిపిస్తానులే. అది ఎప్పుడు లేటే. నిన్ను ఇలా ఎదురుగా చూస్తూ నేను తట్టుకోగలను. ఆగు, ఏంటి సరసంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అయిపోతున్నావు? కోరమండల్ ఎక్స్ప్రెస్ కదే రాజధాని, అది ఆగదు, నేను ఆగను. ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యే వరకు రాజమండ్రి ప్యాసింజర్ లాగా అప్పుడప్పుడు ఆగుతూ ఉండు. నేను ఆగలేను. ఏంటి బయట లాగుతున్నావు?
ఆ మూలశంక స్టేషన్ మాస్టర్ చూసాడంటే ఏడుస్తాడు. ఇప్పుడు వాడి గురించి ఎందుకు? అయినా ముసలుడికి వయసు ఎక్కువ, విషయం తక్కువ, పైగా మూలశంక ఒకటి. వాడి మధ్యన పచ్చ జెండా ఊపుతూ నా వంక పచ్చిగా చూస్తున్నాడు. ఆ ముసలోడు అలా చూసాడా? సారీ, వాడి లైఫ్ కి ఎర్ర జెండా చూపించి ఏ బొకారా ఎక్స్ప్రెస్ కింద దోసేస్తాను, జెండా ఊపలేక సచ్చారనుకుంటాను. హ్యాపీగా ఉండొచ్చు. అమ్మ నా క్లర్క్, ఎంత కుట్ర పన్నెవరో నా మీద చెప్తా. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? తమరు నన్ను ఏ బొకారా ఎక్స్ప్రెస్ కిందకు దోషేస్తారని భయం వేసి బతిమాలదామని వచ్చాను. వీడికి ఎలా తెలుసు? నాకేం తెలుసు? నెల తక్కువ ఎదవా, సరసాలు ఆడుకునేటప్పుడు మైక్ ఆన్ చేస్తుందో లేదో చూసుకోవచ్చు కదా. మైక్ ఆన్ చేస్తుందా? ఏంటి? నేను ఆపేనే. ఆపిందంట కదండి. నేనే ఆన్ చేశా. మీ రొమాన్స్ ఎఫ్ఎం లా వినిపించి ప్యాసింజర్లకు ఎంటర్టైన్మెంట్ చేద్దామని. ఓహో. రైల్వే అనౌన్స్మెంట్, ప్యాసింజర్లకు విజ్ఞప్తి. ఎల్లో చొక్కా బ్లూ నిక్కర్ వేసుకొని కర్లింగ్ హెయిర్ తో ఉన్న పాపని ఎవరో ప్లాట్ఫామ్ బెంచ్ మీద మర్చిపోయారు. ఎవరైతే పాపని వదిలేశారో వారు వెయిటింగ్ హాల్ దగ్గరికి వచ్చి తమ పాపని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏడవకే ఏడవకే చంటి పాపాయి, ఎందుకిలా కెవ్వు మందిని కంటి పాపాయి. ఏమిటే ఆయి, ఏ చూపులు నిన్ను గిల్లాయి, ఏ చేయి తగిలి చురుకై నీ చెంపలెర్రబడినాయి. చిరాకు మాని ఈ చిట్టి నోరు ముయ్యి. నువ్వూరుకోవే బుజ్జాయి, చిట్టి పొట్టి చిరాకు మాని నీ చిట్టి నోరు ముయ్యి. నేను చిరాకు పెట్టిందా, చాయ్ 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 అని కేక విన్నని చెవినో పెట్టిందా. గల 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 గలాటతో తలపోటు పుట్టిందా, ఉరుకుల పరుగుల హడావిడి నీ నిదుర నెత్తుకెళ్ళిందా. పై మాటగా అయ్యో అన్నా ప్రపంచమే నిన్ను మరిచిందా, తన గొడవేదో తనదంటూ నిన్నొంటరి చేసిందా. నువ్వూరుకోవే బుజ్జాయి, చిట్టి పొట్టి చిరాకు మాని నీ చిట్టి నోరు ముయ్యి. పుడుతూ క్యారని ఏడు బందుకొని పయనం మొదలైందా, కామాలేని కన్నీరుగా నీ కథ కొనసాగిందా. అడుగడుగు ఇక ఎలాగనే ఆలోచన కలిగిందా, కడుపున కలి తీరుగా చనుబాల తీపి కోరిందా. అనాథలా పసి మనసు అమ్మేదని నిన్నడిగిందా, కులాసగా తను ఒడి చేరి బచ్చోవాలంటుందా. రామలాలి మేఘ శ్యామలాలి, రాజీవనేత్రాయ దశరథ తనయాలాలి. రామలాలి మేఘ శ్యామలాలి, రాజీవనేత్రాయ దశరథ తనయాలాలి. దశరథ తనయాలాలి, దశరథ తనయాలాలి.
చూసారా నా బ్యాగ్ ని దొంగలు ఎత్తుకుపోకుండా ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నాడో. ఏమండి మిమ్మల్ని? చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి మంచివారు ఉండడం వల్లే ఈ లోకం ఇంకా దొంగల పాలవ్వడం లేదు. ట్రైన్ వచ్చే టైం అయింది, మీరు ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒక్కసారి పాపను ఎత్తుకోవా, నేను ఫాస్ట్కి వెళ్ళేసి వస్తాను. నా వల్ల కాదు, అసలు తాకను కాక తాకను. టీ కావాలా సార్? టీ వద్దు కానీ ఈ డబ్బులు తీసుకొని ఈ పాపను కొంచెం ఎత్తుకుంటావా? బాత్రూమ్కి వెళ్ళేసి వస్తాను. Thank you. పెద్ద కేసులో ఉంది. వేస్ట్ ఫెలో పోతున్నా. అదే కలికాలం అంటే. ఓ స్వాములు. హరే రామా, మీరు బాధలో ఉన్నట్టున్నారు. అవునండి. సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకునేంత బాధలో ఉన్నట్టున్నారు. చూసేడా నేను ఎందుకు చేసుకుంటాను? ఆయన రాత్రి నుంచి బేరం లేదు, తగులుతాడంటే ఒకడో తగలడో. మీకు డిస్కౌంట్ ఇస్తాను, నాతో వస్తారా? అప్పుడు మేము సూసైడ్ చేసుకోవాలి. హరే కృష్ణ, మనం అడగరాని వారిని అడిగినట్టును. హరే రామా పద. అంత మాట ఎందుకులేండి, ఆయన రావడం ఎందుకు పోవడం ఎందుకు? ఈ చోట కలిసి రావట్లేదు. రేయ్ సార్, ఈ తీసుకురామంటే పిల్ల నాడిస్తామంటారా? రా వచ్చేస్తున్నాను సార్. అయితే సార్ థ్యాంక్ యూ. అనౌన్స్మెంట్ చేసినా ఎవరూ రాలేదంటే పాపని కన్నవాళ్ళు కావాలనే వదిలేశారు. ఇప్పుడు మనము వదిలేస్తే దిక్కులేందవుతుంది. పోనీ మనం ఒక పని చేద్దాం, పాపని పోలీస్ స్టేషన్లో అప్పచెప్దాం. సరే అలా చేద్దాం పద. స్టేషన్కి నేనెందుకు, నువ్వు వెళ్ళు. ఆగాగు, నేను వస్తాను. అసలు నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఎత్తుకోనంటావు ఎత్తుకుంటావు, రానంటావు వస్తావు. నేనంతే సైకో. ఏంట్రా నానుస్తున్నావు? త్వరగొట్ట. ఏంటోనండి, ఎడంచే ముక్కలు పట్టుకోనట్లేదు, కుడిచే ముక్కలు కొట్టనట్లేదు. ఓ పని చేయరా, కాళ్ళతాడు. సార్ టీ తెచ్చాను. ఎరా చెప్పిన టైం టీ తీసుకురావని తెలీదా? కోసం స్పెషల్ గా చేసి తీసుకొచ్చాను. చూడండి ఫ్లాస్కో కూడా కొత్తది. రేయ్ ఫ్లాష్ కొత్తగా ఉంటే టీ స్పెషల్ గా ఉంటదా? పోలీసు వాళ్ళ కథలు చెప్పకరోయ్, వేడేటి గొంతులో పోస్తా. ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని బొక్కలు పెట్టేసి మా పేకలు మా డబ్బులు లాక్కొని మీరు ఆడుకోవడం ఏంటి సార్? ప్యాసింజర్లు ఆడకూడదు, పోలీసులు ఎక్కడైనా ఆడకూడదు. సార్ మేము సింహాద్రికి వెళ్ళిపోవాలి సార్. కావాలంటే ఇంకో 1000 రూపాయలు తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్. అమ్మని అంటే మీ దగ్గర ఇంకో 1000 ఉందా? ఎరా సరిగ్గా చెక్ చేయరా. అలాగే వస్తున్నాడు వస్తున్నాడు. పోలీసు వాళ్ళ దగ్గర టంగ్ స్లిప్ అవ్వకూడదని తెలీదా? తీ డబ్బులు తీసుకోండి. సార్ నాది షో, నాది ఫుల్ కౌంటరా. డబ్బులు ఇవ్వ నాటికి డీల్ అయితే ఉంది, కౌంట్ అయితే ఉంది సార్. నీకు ఇక్కడే ఇంకో వారం ఎక్స్టెన్షన్ రా. తీరిందా? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీష్ లో అడిగినా నేను వదలను రోయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వెవడరా? సార్ ఈ పాపని ప్లాట్ఫామ్ మీద ఎవరు మర్చిపోయారండి. ఇది న్యూసా కేసా? కేసే సార్. అలాంటి అనాథ పిల్లల్ని వదిలేయడానికి ఆ మూల బుట్ట పెట్టాం, అందులో పడేసి వెళ్ళు. ఇది పోలీస్ స్టేషనా క్లబ్బా? అబ్బచ్చా వెళ్ళి హాఫ్ నెక్ రేసురా, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. మేము కూడా జాయిన్ అవుతా సార్. చంపుతా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. చాలా తొందరగా తెలుసుకున్నావరా, ఇంటెలిజెంట్. బాయ్ అమ్మా బుజ్జి, జాగ్రత్తగా ఉండే. ఆ నోట్లో ఉపయోగ పెట్టండి, ఎదవ సంత. ఇది మన ఇల్లు కాదు, చుంకప్పుకో చుంకప్పుకో. ప్రతిదీ ఓపెన్ అయ్యి అన్ని నేర్పించలేక చేస్తున్నాం. ఏం చేసి చావాలో తెలియట్లేదు. మే ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, మాకు తెలుసు. ఇంతకీ ఏదో ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఉండాలండి. ఏదో ఓపెన్ చేస్తున్నాడో ఏంటో, దీన్ని తీసుకో. నిమిషానికి మాయమైపోతుంటాడు, ఎక్కడున్నాడో దరిద్రుడు. నాన్నయ్ ఇక్కడున్నా. ఒరేయ్ అక్కడే చేస్తున్నారా? పాస్ పోస్తూ నీ పేరు రాస్తున్నాను నాన్న. చాలా బాగుందిరా నీ రైటింగ్. you, నీ నాన్న. అబ్బా ఎవడైనా తండ్రి పేరు సువర్ణక్షరాలతో లిఖించడం చూసాం గానీ నువ్వేంట్రా ఉచ్చతో లిఖిస్తావు? నీ అక్కమో నీ అబ్బా. రేయ్ జిప్పెట్టుకోరా, ఓపెన్ అయ్యమాక మీ అమ్మలాగా. అన్ని తల్లి బుద్ధులే.
పాప ఏడుస్తోంది. వినేసావా? స్టేషన్లో ఇంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్లో అంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు? నాకెందుకో పాప అలా వదిలేసి రావడం మనసు ఒప్పట్ల. నా డౌట్ కరెక్టే. బీడే పాపకి నాన్న అయి ఉంటాడు. ఓయ్, ఏం గురుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదో మిస్టరీ లింక్ ఉందనిపిస్తోంది. కరెక్టేనా? కరెక్టే, ఏదో మిస్టరీ లింక్ ఉంది. అది నాకు ఇప్పుడే తెలుస్తోంది. ప్రభువా స్తోత్రము తండ్రి, స్తోత్రము. నా స్తోత్రము నాలకించి ట్రైను లేటుగా రాకుండా చూడుమీ. పాప అమ్మ నాన్న వచ్చే వరకు ట్రైన్ అరగంట లేటుగా వస్తే సూపర్ ఉంటుంది కదా. యామిటి శిశువా, ట్రైను లేటుగా రావాలని ప్రార్థించుతున్నావా? అవును. దేవుడు నీ మాట వినడు, పరిశుద్ధాత్ముడు నా మాటయే వినుడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యముగా వచ్చును. ఏమిటది నాలుకయా ఐరంఠంగా? ప్రభువు నీ మాట విరి ఉన్నాడు, నా మాట వినలేదు. నా జీవితము అల్ల కల్లోలమగునేమోనని భయము పుట్టుతున్నది. ఇతర కూచుండనే కూడదు. వీడు మళ్ళీ పాపం తెచ్చేలా ఉన్నాడే. జారుకోవడానికి ఇదే ఛాన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మళ్ళీ వచ్చారా? మీరు వస్తేనే కౌంట్. సింహాద్రి అరగంట లేట్ అంట, పాపని తీసుకెళ్తాం. మళ్ళీ తీసుకురావంటేనే తీసుకెళ్ళండి. కరెక్టే సార్, మీరు చూసుకోండి. పద మనం వెళ్దాం, వీళ్ళు చూసుకుంటారు. చూస్తూ ఉంటారు అంతే. నువ్వు రామ్మా బుజ్జి. సారీ రా. అమ్మయ్య దరిద్రం వదిలింది. ఈ పాప అమ్మ నాన్న వచ్చే వరకు మన దగ్గర ఉంటేనే సేఫ్. మన దగ్గర కాదు, నీ దగ్గర. ఇదో కత్తి. ఇదిగో పాపని పట్టుకో. ఎందుకు? పట్టుకో పాపని. ఎవడో నన్ను రాయిచుకుంటాడా? కుదిరింది. ఎవరు కనపట్లేదు సార్. కొట్టు నేనే కొట్టేసారని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తారా? సార్, మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు బొక్కెట్లను తీసుకొచ్చి బొక్కలో పెట్టండి, లేకపోతే మీ ముగ్గురికి బొక్క. ప్రభు కుమారా, ప్రభు కుమారా. చెప్పు ప్రేమ కుమారా. ట్రైన్ అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ ని కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచి కొట్టింది నువ్వే కదూ? చీచీ, తప్పు శిశువా. అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? వస్తావా, నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదాను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపివేయుడి, తీసుకువెళ్ళుడి. ఏమే, అది ఏడుస్తుంది. 1 లీటర్ పాలు ఇవ్వచ్చుకో. నన్ను ఏమైనా గేదనుకున్నారా? లీటర్లు పాలివ్వడానికి నా దగ్గర లేవు. అయినా ఇది పిల్ల కాదు, రాక్షసి. నన్ను పేల్ చేస్తుంది. పేపర్ నిండా సూసైడ్ వార్తలే, చూడాలంటేనే భయం వేస్తుంది. చచ్చేవాళ్ళకి లేని భయం నీకెందుకయ్యా? చచ్చేవాళ్ళకి భయం ఉండదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు చచ్చినా చావరు. అబ్బా ఆపండయ్యా మీ చావుగోల. మీరును
మీకు మాట్లాడుకోవడానికి వేరే టాపికే లేదా? పేపర్ నిండా చావు వార్తలు, టీవీలోనూ అవే వార్తలు, ఇక్కడ కూడా అదే గోలా. అంత దురదగా ఉంటే మీరు చచ్చే వాళ్ళందరినీ పిలిచి కాంపిటీషన్ పెట్టి ప్రైజులు ఇవ్వండి. అనవసరంగా బంగారం లాంటి నిద్ర చెడగొట్టారు. లేదు 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 రామలాలి మేఘ శ్యామలాలి. ఏమమ్మా ఆ పాప ఏడు పాపాలంటే ముందు మీరు పాట ఆపాలి. ఆ పక్కెళ్ళి పాలివమ్మా. ఇదిగో నేను వస్తున్నా. కాఫీ అంటే అచ్చం గోదావరి నీళ్ళలో ఉందా? భలే కనిపెట్టేసావయ్యా, అది గోదావరి నీళ్ళే. కాఫీ ఇప్పుడు కలుపుతున్నాను. అనాయ్ కొంచెం పాలు కావాలి. టీ కాఫీలు తప్ప ఇక్కడ పాలు అమ్మరా. అంటే చంటి పాప కోసం అనాయ్. ఓయ్ 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 ఓయ్, నువ్వు పోసేది నీళ్ళా పాలా? నీళ్ళ పాలు, వాటర్ మిల్క్. వాటర్ మిల్క్ ఏం కాదు, అయినా లీటర్ పాలకు నీళ్ళని కలుపుతావు. లీటర్కి 2 లీటర్ల నీళ్ళు కలుపుతారు బయట. మరి నువ్వు? ఇది రైల్వే స్టేషన్ కదా, 1 లీటర్ పాలకి 5 లీటర్ల నీళ్ళు కలుపుతాం. బుజ్జి తాగు తాగమ్మా తాగు. అందుకే రైల్వే స్టేషన్లో పాలు, బస్ స్టాండ్లో భోజనం చేయకూడదు అంటారు. ఏమండి, ఇందాక మీరు పాపను ఎత్తుకొని పాట పాడితే పాప నవ్వింది. ఇంకోసారి తీసుకొని పాపను ఉడకబెట్టరా ప్లీజ్. ప్లీజ్ అండి. తీసుకోండి. ఏమా ఓంటి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద ఒక్క నిమిషం, ఎప్పుడు వస్తానే? హలో పాప, ఇది గ్యారెంటీకి సూసైడ్ కండి. ఏమండి, మీరు చేసేది చాలా తప్పండి. తెలుసు, కానీ మాలాంటి వాళ్ళకి పట్టాలే దిక్కు. బాధలు ఏమైనా ఉంటే దిగమింగుకోవాలండి. మా బాధ దిగమింగుకునేది కాదండి, దిగజార్చుకునేది. ఏంటి ఇలా ఉంటుంది? ఈ లెటర్ రాసి మీరేగా? ఇలాంటి వాటికి కూడా లెటర్ రాయాలా? మీరెళ్ళండి అమ్మా, మీరెళ్ళండి. సారీ. వీళ్ళిద్దరిని వదిలించుకోవాలంటే ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. అమ్మా వస్తుంది చూడు. తల్లిదండ్రులు బిడ్డల క్షేమమే కోరుకుంటారు. మీ నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసింది నువ్వేనని మాకు తెలిసిపోయిందమ్మా. పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పు, కానీ ఆత్మహత్య మహాపాపం. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే నరకానికి వెళ్తారమ్మా. మీరు ఇక్కడున్నారా? నేను లోపలంతా వెతికా. మీ బాబు అంటే నన్ను వెతుక్కుంటూ బయటకు వచ్చావా? ఆ పాప నెట్టు నాకు అర్థం కావే. మనం మళ్ళీ తప్పు చేశాం హరే కృష్ణ. భర్త బిడ్డ ఉన్న ఆమెను అనుమానించాం. తప్పు తప్పు, పద. కుచి కూచి, మీ అమ్మ ఎక్కడమ్మా? ఇక్కడ. ఏ చిట్టి, దీని మాత్రం టచ్ అయ్యకే. ఇదేంటో తెలుసా? దాని బాబు దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తాడంట. చచ్చిపోతానని రాసిందో పిచ్చి ముండా. పోనీ అది ఎవరు నన్ను లవ్ చేసిందా అంటే అది లేదు. ఎంత కొవ్వు దానికి. హే మిస్టర్, ఆడవాళ్ళ మీద గౌరవం లేకుండా ఇలా మాట్లాడుతున్నా? హలో, ఇలాంటి ఆడదానికి గౌరవం ఇవ్వకూడదు. ఇదే పొజిషన్లో నువ్వుంటే నువ్వేం చేస్తావు? అప్పుడు ఆలోచిస్తాను. ముందా లెటర్ చించాయి. ఉండనే, ఊరికెందుకు చించడం? దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. లాగి 2 పీకాలి. పట్టుకోసారి లెటర్. పాప పాస్ పోసింది. తీసుకో, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మరి పాపకి డ్రెస్? డ్రెస్ ఎక్కడిది? 1 మినిట్. ఇదెక్కడిది? దొంగలున్నారు, జాగ్రత్త అంటున్నారుగా. గోల్డ్ లోపలేసుకో. ఇదిగో మార్చు. నువ్వు మాతో రా. అమ్మని, దీనికి ఇంకా డౌటే, నేను ఎక్కడ పారిపోతానని. ఇది లేడీస్ వెయిటింగ్ రూమ్. నేను రాను, నాకు సిగ్గు.
ఏం పర్లేదు, లోపల ఎవరూ లేరు, రా. ఓకే. ఇది కూడా మన రూమ్ లోనే ఉంది. నేను తీస్తానే. ఇది పాప కాదు, బాబు. ఎలా కనిపెట్టావు? నీకన్నీ చెప్పాలి, కింద చూడు. ఇంతసేపు మమ్మల్ని ఎంత చీట్ చేసావురా నిన్ను. ఆడేం చెప్తాడులే. ఇదిగో ఒరే చిచ్చు, ఈ డ్రెస్ లో ఎంత క్యూట్ గా ఉన్నావురా. ఓయ్ అటు తిరుగు. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అబ్బో. డోర్ క్లోజ్ చేయి. కళ్ళు మూసుకో. అవును, పిల్లాన్ని నీకు ఇచ్చేసాక నేను లోపల ఎందుకుండమన్నాను? ఎందుకంటే నువ్వు ఒక పుచ్చి పాపవు కాబట్టి. ఫుల్ క్లారిటీ. అయితే చూసేసి ఉంటాడా? నేను అసలు వాడితో మాట్లాడను. అలాగే సార్. మేడం మేడం మేడం, ప్రొడ్యూసర్ గారు ఫోన్. మాట్లాడను. అసలు ఆ ప్రొడ్యూసర్ నా గురించి ఏమనుకుంటున్నాడు? నాకేం తెలుసు నేను మేడం? వాడి సినిమా చేయను. నా మాట విని ఒక్కసారి నువ్వేం తెచ్చిస్తే చెప్పినా వాడు నేను మేడం. విన్ను. రేయ్ కౌశారా? కౌశన. అవును. నేను విన్ను. నో వే. సినిమా డాన్సరు. బాత్రూమ్ కడిగే చేతులు Stop it. ఎంగిల్ క్లాస్ లో కప్పులు కప్పులు చేయట్టుకునే. ఆగండి. ఐటమ్ బాంబ్ కదా. మీ అభిమానానికి నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. మీ అందరి ప్రేమని నా గుండెల్లోనే దాచుకుంటాను. నేను నీ ఫ్యాన్ అమ్మా. దగ్గరుండి నీ డాన్స్ చూడాలని నాకు చాలా చాలా డబ్బులు ఇవ్వలేదని షూటింగ్ మానేసి వస్తే మీకు ఇక్కడ ఫ్రీగా చేయాలా? మా గురించి చెయ్యండి. సరే, వాళ్ళు అవమానించిన వాళ్ళు, వీళ్ళు అభిమానించే వాళ్ళు. వీళ్ళ కోసం నేను డాన్స్ చేస్తాను. హాయ్ కమ్ లెట్స్ డాన్స్. అన్నా పిలుస్తున్నా. ఎల్లనా 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 ఎల్లనా. నువ్వు రా. వయసుగా తీయింతే నిలవలేదంతే, పిల్లగాలి తగిలితే నిద్రపోదంతే, వయసుగతి ఇంతే. అంతలా మైండ్ బ్లాంక్ అయిపోయినదబ్బయ్యా. దగ 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 రంగుల లోకం రాణిని నేను, చక 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 వచ్చేసాను. తక తిన తదీనక చిందుల వర్షం చిత్తడి నేను, చలో 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 చురుకు చూపిస్తాను. ఆకాశం నా దేశం, అభిమానం కోసం దిగి వచ్చాను. మీకోసం మీకోసం ఏం కావాలన్నా చేసేస్తాను. దగ 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 రంగుల లోకం రాణిని నేను, చక 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 వచ్చేసాను. పుడుకెత్తి పిలిచింది కన్నె పిల్ల, దీని సొగసే శివకాచి టైపు అగ్గి పిల్ల. పనిమాల కెలికింది పాడు పిల్ల, దీని వెనకాలే ఎల్లి నోడి కొంప పుల్ల. ఎప్పుడో 16 కిందట ఏదో పల్లెలో పుట్టానే కుమారిగా, ఇదిగో ఇట్టా మీ చలవగా నేను ఎదిగా ఐటమ్ సాంగ్ పోరిగా. ఏ తళుకు తళుకు బొమ్మల ఎంత నేను మెరిసిన, ఎనక ఎన్ను దన్నుగా ఉన్నదంతా మీరేగా. మీలాంటి జనం వల్లనే నా
నాకింత పాపులారిటీ సినిమాకి అట్టంటే అట్టగుండాలా ఆకాశం నా దేశం అభిమానం కోసం దిగి వచ్చాను మీకోసం మీకోసం ఏం కావాలన్నా చేసేస్తాను ఎవరి కోసం ఎవరి కోసం ఈ లేత మెరుపులు నాజూకు మెలికలు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం అంతా మీకోసం Mm సినిమా స్కోపులో ఇట కదిలే అందాలన్నీ మీవెరా బదులై మీ రుణాన్ని తీర్చగా ఎప్పుడు ఎవర్రెడీ నేనురా గంజి నీళ్ల లైఫ్ ని బెంజి కారు రేంజికి పెంచుకుంది మీరని మర్చిపోని దాన్నిరా మీరంతా నాకు ఫ్యాన్స్ రా నా డాన్స్ మీకు గిఫ్ట్ రా కత్తులు బాంబులు రెడీగా పెట్టుకోండి ఆ పోతుల మల్లారాయుడు గాడు రైలు దిగంగానే కసెక్కినేసేయాల అన్నా అన్ని రాయలసీమలో చంపకుండా ఏడెందుకు చంపుతున్నావు అక్కడ ట్రై చేస్తే వాడు అన్ననే ఇచ్చేస్తారా ఏమిరా అన్నా నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక డౌట్ అన్నా నీకు ఆ మల్లారాయుడికి ఎందుకన్నా గొడవలు మంచి టెన్షన్ ఉన్నప్పుడు నీకు ఇట్లాంటి డౌట్ వస్తారా నొడుగు సల్లారమా ఉండవు మా ఏమని అడిగి చెప్తా అమ్మా ఏరా బిడ్డ ఏసేసినవరా పోతుల మల్లారాయుణ్ణి నువ్వు తట్టుకోమ్మా అసలు ఇంకా రైలే రాలేదు అవు ఆ పోతల మల్లారాయుడు మనము యాడాని కొట్లాడుకుంటాము ఇదే ప్రశ్న నేను మా మామగారిని అడిగినా ఆయన నాయన్ని మల్లారాయుడు తాత సంపిండు మల్లారాయుడు నాయన్ని మా మామ సంపిండు మా నాయన్ని మల్లారాయుడు కొడుకు సంపిండు ఆన్ని నీ మేనత్త కొడుకు ముచ్చలరాయుడు ఆన్ని నీ అన్న చెంగలరాయుడు చెంగలరాయుడిని మల్లారాయుడు నాకు అర్థమైనది ఇప్పుడు నేసేయాలి అంతే కదా ఎరుకనే అని కూర్చుంటే కుదరదు బిడ్డ రేపీ పాటికి ఆ మల్లారాయుడు తలకాయ నా కాళ్ళ దగ్గరుండాలా దాంతో నేను ఫుట్బాల్ ఆడాలా క్రికెట్ ఆడాలా నా పగ పెరగాల దాంతో మన ఫ్యాక్షన్ సాంప్రదాయం కాపాడుకోవాలా అట్టేలే మాయిని నువ్వు పెట్టి రాయంగా మనం పెట్టుకున్నాను బాంబు వెళ్ళాలి బాంబు కాదన్నది గోలీ సోడా బాంబులకి వెళ్ళిందేమిరా అన్న ఆంధ్ర సోడాలో చాలా పవర్ ఉంటదన్నా మన ఊళ్ళో మనుషులకు ఉన్నట్టు ఈడ సోడాలకు ఉంటాయేమో యాడ కూర్చోవాలి రా ఈడ కూర్చుంది ఎందుకు లేవాలి ఎక్కువ మాట్లాడదా చేస్తా అన్న ఆడవాళ్ళు మీకు బొట్టు పెట్టి చెప్పాలా ఏంటో దౌర్జన్యం కదరు ఎక్కడికి ఓయ్ మీరుంది ఏడుగురు 3 బెంచులు అవసరమా లేకండి అన్నెవరో తెలుసారా నీకు నేనెవరో తెలుసా నీకు తెలియదు ఆయన ఎవరో నాకు తెలియదే అన్న ఇది ఎక్కువ మాట్లాడుతున్నా ఏమిరా మూతి మీద మీసాలు గుడిక ఇంకా పూర్తిగా నల్లబడలే జాగ్రత్త పొట్టేగా నీ మూతి మీద మీసాలు మొత్తం తెలబడినాయి నువ్వు జాగ్రత్త ముసలుడా బ్రదరు ఇది ఐటమ్ గర్ల్ తో డాన్స్ చేయడం అనుకున్నావా ఫైటింగ్ బ్రదరు మనకి ఎందుకు వెళ్ళిపోదరా ఇది పట్టుకో ఏంట్రా పుట్టాడా నీకు ఫైటింగ్ అంటే ఇష్టమా ఇంకా చూసుకో ఎర్రక్కుమ్మేస్తా నాకు ఈ పొట్టేకాడు బాగా నచ్చినాడు రా మనమే షో విడిచిపెట్టి ఆ వాళ్ళకి పోదాం పాడి మంది ఫ్యాక్షన్ నిజమన్నా వీటితో కాంప్రమైజ్ అయ్యేదన్నా కాంప్రమైజ్ కాకుంటే మిమ్మల్ని అందరినీ దాన్ని నక్కలను అంతాడు మనం సంపాల్సినది పోతుల మల్లారాయుడినిరా ఎందుకు ఇంత కొట్లాడి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడమో పని రేయ్ రండి అబ్బీ కూర్చో మేము అడిగి పోతాం
రెండు కళ్ళు లేనివాడిని బాబయ్య ధర్మం చేయండి బాబయ్య ఏమనుకున్నావు నా గురించి కళ్ళు నెత్తిగా? రెండు కళ్ళు ఒక నిమిషం లైన్లో ఉండు. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య నాకున్నవి రెండే కళ్ళు పక్కళ్ళు. లైన్లో ఉన్నావా? చెప్పు. ఇవాళ కళ్ళతో వర్కౌట్ అవట్లేదు, కాళ్ళతో ట్రై చేద్దాం. రెండు కాళ్ళు లేనివాడిని బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. రవికుమారుడు నాడి పెంచునావా నాడి సంద్రమున దేవా. దేవుని బిడ్డలు శిశువా తీసుకును. 10 కాలాల పాటు మీరు ఇలాగే ఇక్కడే ఉండాలి బాబయ్య. ఇలాగే ఇక్కడ. అవును బాబయ్య. అరే ఆ డబ్బులుటి రండి రండి ఇవ్వరా, పోతావే? యేసుని వద్దకు రమ్మను. ఏమి మాట్లాడుతున్నాడు? ఎవరి నాలుక బట్టెనను ఐరంఠంగే అతడట్లని ఉన్నాడు, ఈతడిట్లనుచున్నాడు. ప్రభువా వీరిని క్షమించు. రండి రండి యేసుని వద్దకు. కృష్ణ భక్తులు ఏ కృష్ణ ముకుంద మురారే. కృష్ణార్పణ స్వామి. తీసుకో. కృష్ణ భక్తుడు పాపం. ఆ కృష్ణుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. మీ కృష్ణుడు కరుణించాడు స్వామి, నా కాలు వచ్చాయి. ఇవాళ కోటకు వచ్చింది. ప్రభువా యామి లోకమిది, ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందును. ఏ కృష్ణ. ప్రభువా పాపులము మేము ప్రభువా, దయయుంచి మమ్ము బ్రోవము ప్రభువా. కానిస్టేబుల్ గారు, మీరెవరి గురించి వెతుకుతున్నారో మాకు తెలిసిపోయింది. గిల్లి జ్వాల పట్టం అంటే ఇదే కదా. ఈ లంబు జమ్ముగాళ్ళిద్దరిలో ఒకడు మన ఎస్ఐని కొట్టాడని నాకు తెలిసిపోయింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు అమ్మాయిని వెతుకుతున్నట్టు లేరు. హరే కృష్ణ. వాళ్ళ వెతుకులాట వాళ్ళది, మన వెతుకులాట మంది. పద హరే రామ. మీరు వెతుక్కోండి. మీరు వెతుకుతున్న వాళ్ళని మేము చూపిస్తాం రండి. 4 మంచి మాటలు చెప్తాం. 2 శ్లోకాలు కూడా చెబుతాం. శ్లోకాలు పదండి చూపెడతాం. పదండి. ఒకడేమో తలకు బొక్కెడతాడా, ఇంకొకడు కాలుకు బొక్కెడతాడా? అసలు నన్ను ఏమనుకున్నాను వీళ్ళు? నాకు బొక్కెట్లోని తీసుకురామంటే ఈ బోడుగూడని తీసుకొచ్చారేంట్రా? సార్ వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నారు సార్. అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా. ఎందుకు తిరుగుతున్నారా? ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తోందండి. అయితే మీ ఇద్దరు ఆమె ట్రాక్ మీద చూద్దాం ఉన్నారా? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అలా తిరుగుతున్నామండి. అసలు ఇది మీకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ మ్యాటర్ లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా గానీ ఇప్పుడు మీ ఇద్దరు నా మ్యాటర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రాయించుకొని గురు చూసి కరెక్ట్ గా నన్ను నుదుటి మీద కొట్టాలి. ఏది కొట్టండి, పట్టండి, కొట్టండి. మీరు తప్పు చేస్తే శిక్షించడానికి పై అధికారులు ఉన్నారు, కోర్టులున్నాయి. మేము సన్యాసులం, కొట్టకూడదు. కొట్టకపోతే ఎస్ఐ గారు కోపం వస్తుంది. అబ్బా ఈ గుండుగాడు కాదురా, ఆ గుండుగాడు ఏంటాడు. నువ్వు వెయ్యరా. ఈ గుండుగాళ్ళు ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. నా బాక్స్ బద్దలైపోయింది. నన్ను కొట్టిన వీళ్ళు కానే కాదు, అసలు పట్టండి. నేను అరగంట లేట్ అని అనౌన్స్ చేశారు. ఇప్పటికి 20 నిమిషాలు మళ్ళీ ఏం అనౌన్స్మెంట్? అవ్వా ఇటు గోచిలాగే అలవాటు కూడా ఉందండి బాబు. ఆ ముసలోడు గోచిలాగేలా ఉన్నాడు. వెళ్ళి పట్టుకోండి మరి. ఎదవా దీంతో 122 గోచులు లాగాడండి. ఆడు ముసలోడు కాబట్టి ఇంకా లేవలేదు. వాళ్ళు లేచాడంటే చంపేస్తారు. పద పద పద. ఈరోజు పొద్దున్నే ఒక పావురం కూడా అమ్ముడు పోలే, ఆకలి దంచేస్తుంది. ఈరోజు నా జాతకం ఎలా ఉందో చూసుకుంటూ పోలే. మీరు ఇక్కడ ఉన్నాను అమ్మా. నీ పాకెట్లో పైసా, పిట్టలకు స్వేచ్ఛ. అయ్యో నా పావురాలు, అయ్యో నా పావురాలు ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? అయ్యో 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 ఎంత పని చేశారమ్మా. నా పొట్ట కొట్టేశారు. నా పావురాలు నాకు తెచ్చివ్వండి లేదా పైసలు ఇవ్వండి. ఇవిగో ఇక మీదట పావురాలనే కాదు ఇలా దేన్ని బంధించాలని చూడకు. అలాగేనమ్మా.
ఇడియట్. ఓయ్ పావురాలను వదిలేయడం ఎందుకు, ఇలా డబ్బులు ఇవ్వడం ఎందుకు? స్వేచ్ఛ. పావురాలే కాదు, నేనెవరు దేన్ని బంధించినా తట్టుకోలేను. ఒరే యమదొంగ, ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. స్వామి, ఏమి ఇక్కడ బాధగాను విషాదంగాను ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించిందా? కనిపించదు. అదేమిటి స్వామి? ఆకాశంలో నవగ్రహాలు కనిపిస్తున్నాయి. అందులో 4 వక్రంగాను 2 నీచంగాను సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు సంభవించినప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక చోట ఆత్మహత్య జరిగి తీరుతుంది. దీన్ని అడ్డుకోవటం, ఆపటం ఎవరి వల్ల కాదు. మా గురుగారు చెప్పారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒరేయ్ నువ్వేంట్రా మాటగా మెంటల్ దాని లెటర్ తీస్తావు? నేనేమో ఈడమ్మ కోసం వెతుకుతా ఉంటే ఈడేమో ప్రతిసారి లెటర్లు అవుతా రాసిన అమ్మాయిని గురించి చేస్తా ఉంటాడు. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో? ఎవడో కోటీశ్వరుడు కూతురంట, దాని బాబు దానికి ఇష్టం వెళ్ళి పెళ్లి చేస్తాడంట, దాంతో సూసైడ్ చేసుకుంటదంట. ఆ చావు లెటర్ వచ్చి నాకు తెలిసి వచ్చింది. నాకేమో అమ్మాయి ఎక్కడ చచ్చిపోతా అని ఒకటే టెన్షన్. నీకా టెన్షన్ అవసరమా? తను కూడా నీలాంటి అమ్మాయి కదా. అయినా ఈ బాబుని ఒకసారి పట్టుకో, నేను వెళ్ళేసి ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టేసి ప్రాణాలు కాపాడేస్తా. నీ వల్ల కాదు. ఓయ్ నువ్వెలా చెప్తున్నావు? ఓ ఆడపిల్ల మనసు ఇంకో ఆడపిల్లకే తెలుస్తుంది బ్రదర్. నువ్వు ఓ పని చెయ్యి, ఈ స్టేషన్ లో ఉన్న అమ్మాయిలందరి దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్లు తీసుకో. ఆ రైటింగ్ ని బట్టి ఏ అమ్మాయి రాసిందో వెంటనే కనిపెట్టేయచ్చు. ఆహా సూపర్ ఐడియా బ్రదర్, వెరీ గుడ్. అయితే ముందు ఈ అమ్మాయితో మొదలుపెట్టు. ఈ స్టేషన్ లో ఏ అమ్మాయి అవ్వచ్చు కానీ ఈ అమ్మాయి మాత్రం అవ్వదు. ఎందుకంటే ఇది సత్య రకం కాదు, చంపే రకం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ లెటర్ రాసిన అమ్మాయి ఈ అమ్మాయి అంత తెలివైంది అయితే కాదు. తనకే ఈవిడికి ఉన్నంత తెలివి ఉంటే తనను ఎవడైతే చేసుకోపోతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నాకు 4 నెలల అని పెళ్లి చెడుకునేది, అంతే కదా? నీకు అసలు బుద్ధుందా? ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన మాట్లాడేవి. ఓయ్ ఆ మెంటల్ దాని గురించి మాట్లాడితే నీకెందుకు మంట? ఇది రాసిన అమ్మాయి కూడా నాలాంటి ఆడపిల్లే కాబట్టి. నీలాంటి అమ్మాయి కానీ నువ్వు కాదు కదా. ఎక్కడికి? ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఆ లెటర్ రాసిన అమ్మాయి గురించి అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఓయ్ రాసిందానంటే నీకెందుకు బాధ? ఆ లెటర్ రాసింది నేనే 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 నేనే. రాసింది నువ్వా? అవును. అసలేం జరిగిందో తెలుసా? మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూశారు. నాకు ఇష్టం లేని పెళ్లి నేను ఎలా చేసుకుంటాను? నేను ఈ పెళ్లి చేసుకోపోతే మా అమ్మ సూసైడ్ చేసుకుంటానంది. ఓ తల్లి ఇలాగైనా మాట్లాడేది? నా సంతోషం గురించి ఆలోచించరా? ఆవిడ బెదిరిస్తే నేను బెదిరిపోతాననుకుంది. మా అమ్మ కంటే ముందు నేను సూసైడ్ చేసుకుంటాను. ఈ పెళ్లి చేసి వాళ్ళు గెలవాలనుకుంటున్నారు. నెవర్. చచ్చిపోయి నేనే గెలుస్తాను. ఆగు. నేను సూసైడ్ చేసుకుంటానని నువ్వెవరికైనా చెప్పావంటే నేను విజయవాడకెళ్ళి కాదు, నీ కళ్ళ ముందే ఈ స్టేషన్ లోనే దూకి చేస్తాను. చెప్పను. దయగల ప్రభువా, గుండెలయందు రైళ్లు పరిగెత్తుచున్నవి, కానీ నేను ఎక్కవలసిన రైలు మాత్రం వచ్చుటలేదు. సత్యంగల సత్యనారాయణ స్వామి, ఎలాగైనా అమ్మాయి మనసు మార్చి స్వామి. ఇందాక ట్రైన్ 1 గంట లేట్గా రావాలని కోరుకోగానే వెంటనే స్పందించావు. మళ్ళీ స్పందించి ట్రైన్ ఇంకో గంట లేట్ చేయ స్వామి. ఏమిటి బిడ్డ, మరి 1 గంట లేటా? యు మీన్ 60 minutes? నౌ ఇంపాసిబుల్. ఇందాక ప్రభువు నీ మాట విని ఉన్నాడు, ఇప్పుడు నీ మాట వినడు, నా మాట ఏ వినును. దయగల తండ్రి స్తోత్రము. ఇప్పుడు కూడా ప్రభువు మీ మాట వినడు, ఎందుకంటే నా దగ్గర ప్రభు బిడ్డ ఉన్నాడు. నా యందు ప్రభువే ఉన్నాడు. హే జీసస్, నేను మీ అభిమానిని, ఈ చంటూడు మీ అభిమానే.
దయచేసి ట్రైన్కో గంట లేట్ చేయ ప్రభు, కరుణామయ. ప్రభువా, ఈతని మాటలు వినకుము, నీ కొరకే జీవించుచుంటుని నా మాట వినుము. ట్రైను లేటు చేయకుము దేవా. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యముగా వచ్చును. ప్రభుకి భక్తుల కన్నా అభిమానులంటేనే ఇష్టం. పదరా బాలేసు. టోటల్ గా గంటన్నర ఆలస్యమా? 1.5 అవర్. గుంటూరు ఎందు జరుగు ఘోరమును చూచుట నా వల్ల కాదు ప్రభువా. ప్రభు కుమారా, చెప్పుకో కుమారా. ఇందాక ట్రైను అరగంట లేట్ అయినచో డ్రైవరు వేగమును పెంచినచో కవరగునని చెప్పి ఉన్నారు. గంట లేట్ అయినచో ఎచటను రెడ్ సిగ్నల్ పడనిచో కవరగునని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు గంటన్నర లేట్ అయినది. ఏమి జరిగినచో నేను కరెక్ట్ టైమునకు గుంటూరు చేరగలను? అట్లు చూచుచుంటురేమి ప్రభు కుమారా? మరి చూడకపోతే ఏం చేయమంటారు? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? అది చెప్పలేనిది, చెప్పుకోకూడనిది. గంటన్నర లేట్ అయినచో డ్రైవరు కవర్ చేయగలడా లేడా? చేస్తాడు, ట్రైన్కి బ్రేకులు ఫెయిల్ అయితే. ఓ, అట్లు బ్రేకులు ఫెయిల్ అయినచో ట్రైన్ ఎచ్చటను ఆగదా? అవును, ఆగదు. అప్పుడేమి ఎగును? డైరెక్ట్ గా ప్రభువు దగ్గరికి పోయేదవు. ఓ, అట్లయినచో దేవుని ప్రార్థించుతున్నాను. దయగల తండ్రి, ట్రైన్కు బ్రేకులు ఫెయిల్ చేయమని నిన్ను స్తుతించుతున్నాను. ఇలా స్తుతించాడేంట్రా బాబు? ఇంకా గంట వెయిట్ చేయాలా? ఆవేశంలో వాడికి జరిగిందంతా చెప్పేశాను. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ముందు స్టేషన్ నుంచి జంప్ అయిపోవాలి. ఏమైనా రైలు అవి ఇప్పుడు ఎవరైనా నేసెచ్చే. అమ్మ నా కొడుకు కొంప ముంచిలా ఉన్నాడు. ఏంట్రా గోచి లాగేది? నువ్వు లాగితే నా తల తీస్తాడు. ఏంట్రా చూసేది? తల తీయడం అంటే కాప్ చేయించుకోవడం అనుకున్నావా? మెడ కోసేస్తారా ఎదవా? నువ్వేం బాధపడకు, ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఎవరు నువ్వు? కత్తుల రత్తయ్యని. పోలీసోళ్ళేమో నేను 20 మర్డర్లు చేశానంటారు, బయటోళ్ళంతా 100 మర్డర్లు చేశానంటారు. మీలాంటి హంతకుడిని నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. గ్లాడ్ టు మీట్ యు. ఐమ్ వైదేహి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నిన్ను మర్డర్ చేసి నీ దగ్గర అన్ని ఎత్తుకెళ్ళాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఏ భయపడ్డావా? నా అదృష్టం కొద్దీ మీరు నాకు తగిలేరు. నన్ను చంపండి 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 చంపండి. ఆగండి ఆగండి ఆగండి. ఏ మళ్ళీ భయపడ్డావా? నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, అస్సలు భయం లేదు. ఇది డబ్బండి, ఇవి నగలండి, ఇదేమో కనకదుర్గమ్మ ముడుపండి. ఇప్పుడు నన్ను చంపేసి మీరు ఎలాగో పారిపోతారు కదా, అదేదో విజయవాడ వెళ్ళండి. ఈ ముడుపు అమ్మవారికి చెల్లించి మీ పాపం పోగొట్టుకోండి. మీకు డబ్బు దక్కుతుంది, నా మొక్కు తీరుతుంది. ఇప్పుడు నన్ను చంపేయండి. రెడీ? 1 2 3. ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారు? అవ్వా అవ్వా అవ్వా, నిన్ను భయపెట్టడానికి వచ్చి ఈడంత ఫీల్ అవుతాడేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చావు భయం ఏంటో పరిచయం చేయడానికి ఈడితో ఇలా చేయించా. నువ్వు చావడానికి ఇంత ఫిక్స్ అయిపోయావా నాకు ఇప్పుడే తెలిసింది మహాతల్లి. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నా మనసు మార్చడం నీ వల్ల కాదు, ఓకే? ఒకసారి పట్టుకో, నేను ట్రై చేస్తా. Where is the freedom? Life ante boredom. Where is freedom?
లైఫ్ అంటే నరకం. పిల్ల సరదాగా చావాలా ఏం మరి చావంటే సరదానా? హే హలో ఏడుస్తూ బ్రతకాలా పో పో ఆనందం ఏమూలా పంజరంలో చిలక పలుకులో స్వేచ్ఛే ఉంటుందా? జూ పార్కులో నెమలి ఆటకి న్యాయం జరిగిందా? ఆగస్ట్ 15 ఫ్రీడమ్ మాకుండగా ప్రెషర్ కుక్కర్లో మా బ్రెయిన్ ఇలా ఉడికించేస్తారా? హే హలో ఆనందం ఏమూలా పో పాపా ఏడుస్తూ బ్రతకాలా? పెళ్లి గిళ్ళి పిల్ల పీచనే సంగతే వదిలేసి ఇవాళే ఇలాగే బకెట్ తంతావా? కల్తీ కళ్ళల్లోనే పుట్టిన ప్రేమలో మనముంటే ఇదేదో స్వర్గంలా బిల్డప్ ఇస్తా పేచిబా. సినిమాలు పార్టీలు షాపింగులే ప్రాణాన్ని పంపక ఏముండవే నీకు పగలేదో రేయేదో నో సెన్సులే రాజు మహలైన మిద్దైనా చస్తే అంత ఈక్వలే. హే హలో నా గోలా నీకేలా నే ఖతం అవుతాను ఈ వేళ. జో 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 లాలి పాడుతూ పడుకో పెట్టరులే శవాన్నే సింపుల్ గా కత్తరకేస్తారే వింటున్నావా? జాలి గిలి పాపం పుణ్యం ఇక్కడ లేవంతే శూన్యంలో షికారే సూపర్ గా ఉంటుందే. దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలన్నీ ఈ బాడీ కాలక నీ ఫ్రెండ్సులే నీకు పండుగలు పబ్బాలు ఏం లేవులే పోని నవ్వేటి అదృష్టం పోతే నో ఛాన్స్లే. హే హలో జీనే కా క్యా ఫైదా నే టుడే ఈ జిందగీ మూసేకా నువ్వు చెప్పే సంగతులన్నీ గతించిపోయేవే నే వీడే సుఖముల్లోనే లైఫే ఉండదులే అర్థం బ్రేక్ అయిన మనసుల్ని అతికించబోయ్ అర్థం లేనట్టి లోకంలో నన్ను లాగకురా బాబోయ్. అయ్యో బాబోయ్ అంత పెద్ద నిర్ణయం తీసుకుని మన మధ్య ఎంత ధైర్యంగా తిరుగుతుంది. అయితే బ్రదరు నువ్వు వెళ్ళి కాపాడసుగా. నేను ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యా. ఆ అమ్మాయి ఎలాగైనా సూసైడ్ చేసుకోకుండా ఆపాలి. ఐడియా ఏంటి? తనని సుసైడ్ నుండి ఎలా బయటపడాలో తనే క్లూ ఇచ్చింది. ఎలా? ఎలాగంటే పిల్లోడు ఏడ్చినప్పుడు చేతిలో చాక్లెట్ పెట్టి ఏడపాపుతాం. అలాగే ఈ అమ్మాయికి ఏదో ఒకటి అంట కట్టి సుసైడ్ నుంచి డైవర్ట్ చేయాలి. కరెక్టే బ్రదర్. కానీ ఎలాగంటావు? లవ్ యూత్ వెపన్ లవ్. ఒక్కసారి అమ్మాయిని లవ్ లో దించితే సూపర్. మామూలుగా అమ్మాయిలు లవ్ లో ఫెయిల్ అయితే సుసైడ్ చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయిని సుసైడ్ నుంచి తప్పించడానికి లవ్ లోకి పాస్ చేయాలి. యా యాక్షన్. Hey hey, here comes our hero. He's the one gonna get his love. We day hero, we day. ఫ్రంట్ ఓకే. మరి ప్రొఫైల్? Hey hey, here comes our hero. He's Low the one angle. gonna get his love. We day hero, we day. Come on, you're gonna rock. Come on, yo, then do it. Come on, Super.
ఏంటండి సింహాద్రి ఇంత లేట్? తెలీదండి. ఓ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? బెజవాడ అండి. ఓ బెజవాడ. సిగరెట్ ఏమన్నా తాగుతారా? సారీ, అలవాట్లేదండి. వెదర్ చల్లగా భలే ఉందండి. ఓ పెగ్గెత్తారేటి? తీసుకోండి. సారీ, ఇది కూడా అలవాట్లేదండి. కత్తి లాంటి కుర్రుడు, ఇంకా టెస్ట్ ఎక్కర్లేదు. మ్యాటర్కి వచ్చి ఓకే సార్, ఒక్కసారి అమ్మాయి చూడండి ఎలా ఉందో. అది కూడా అలవాట్లేదండి. అమ్మని, నాకిప్పుడు మ్యాటర్ అర్థమైంది. పడిపోయాడు. మీరిద్దరు అమ్మాయిల బ్రోకర్లు అన్నమాట. బిడ్డ తల్లితో ఇలాంటి పనులు చేయించడానికి మీకు సిగ్గులేదు అసలు? మన ఫేస్ బ్రోకర్ లాగా కనబడుతున్నాయా? నువ్వు ఉన్నా ముందు ఆంటీ లైన్ లో పెట్టాలి. హలో బ్రదర్, బ్రదర్ వన్ సెకండ్. ఏంటండి దౌర్జన్యం? అంతలా వెంట పడుతున్నారు. కావాలంటే డబ్బులు ఇస్తాను, నన్ను వదిలేయండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అర్థం చేసుకుంటే సరిపోదు బ్రదర్. ఆ అమ్మాయిని ఎలాగైనా లవ్ లో దింపాలి. ఒక్కసారి ఆ అమ్మాయి లవ్ లో దిగితే అమ్మాయి చాప్ గురించి మర్చిపోద్ది. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ఈ విషయంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బ్రదర్. ప్రేమ పెళ్లి విషయంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చూడకూడదు బ్రదర్. ఆ రెండింటిని ఎప్పుడు ఫ్రెష్ గా చూడాలి. ఆ ప్రేమించడం ఏదో మీరే చేయొచ్చుగా. నేను ప్రేమిస్తున్నానంటే తను నమ్మదా? ఒకవేళ చేసిన అబద్ధం అనుకుంటది. ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియటం లేదే. దాంట్లో ఏముంది, 4 లవ్ సీన్లు చూస్తే అదే తెలిసిపోద్ది. ప్రేమ్ నగర్ మిస్అండర్స్టాండింగ్ లవ్ స్టోరీ. చాలా తేడాలు వస్తాయి, జాగ్రత్తగా డీల్ టూ చేయాలి. సెన్సిటివ్. నెక్స్ట్, ఏక్ దూజే కే లియే మరో చరిత్ర. నో ట్రాజెడీ, వి వాంట్ హ్యాపీ ఎండింగ్. మేనే ప్యార్ కియా. అది బ్రదరు, నువ్వు గనక చొక్కా విప్పేసి కండలు చూపించావు అనుకో, వెంటనే పడిపోతుంది అమ్మాయి. సల్మాన్ ఖాన్ అమ్మాయిని పడడానికి చాలా టైం తీసుకున్నాడు. మనకంత టైం లేదు కదా. వాళ్ళంతా 5.5 అడుగులు కాబట్టి అంత టైం పట్టింది. నువ్వు 6 అడుగులు కదా, ఈజీగా పడేస్తావు. అయినా మే హూనా. అంతే అంటావా? యా, లెట్స్ గో. చలో. వైదేహి, నీకు థ్రిల్లింగ్ న్యూస్. థ్రిల్లింగ్? నువ్వు రా చెప్తా. ఈ పుట్టోడి సీన్ లో ఉండకూడదే. అవి 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 తెల్ల గుట్టలు వేసుకుని 5 గబ్బు నా కొడుకులు. ఈ డాడీని కానేసిరా నీకు? నాకు తెలియదు. కాని రాలేదా ఐడియా? సార్ సార్ ఈ పిల్లాడిని కొంచెం ఎత్తుకుంటారా ప్లీజ్? ఎట్లా కానొస్తున్నారు నీకు? మేము కత్తులు ఎత్తుకునేటోళ్ళం, పిల్లలు ఎత్తుకునే వాళ్ళం కాదు సార్. ఈ పిల్లాడు కూడా కత్తి లాంటోడే. ఎత్తుకోండి సార్. ఏమిరా నువ్వు కత్తి లాంటివేనా? నువ్వు వెళ్ళిరా, ఇది కూడా ఇస్తాంటావా? ఏమిరా మీరేమైనా సాంగ్ వేసుకుని పోతాంటారా? మొత్తం నాకు తెలిసినాను. ఏమిరా పోతాంపా. రా, మా ఫ్రెండ్ వెరీ హ్యాండ్సమ్. హీఈస్ మిస్టర్ ఆదిత్య, ప్రిపేరింగ్ ఫర్ ఐపీఎస్. ఆదిత్య మాట్లాడు. హాయ్, ఐఎమ్ ఆదిత్య. నైస్ టు మీట్ యు. హాయ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడ్డాను. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక ఇలా. అంటే అమితాబ్ బచ్చన్ అంతటి ఎత్తు, అభిషేక్ బచ్చన్ లాంటి ముక్కు, అందానికి అందం ఆస్తి కాస్తి, కన్నెత్తి చూడగానే ఏమని నిట్టో పడిపోద్ది. కానీ ఇతను మాత్రం నిన్ను చూసి పడిపోయా. నీ లెక్క ప్రేమ చేసుకో. నేను ఆల్రెడీ చావుని ప్రేమిస్తున్నాను. బాయ్. ఇప్పుడు ఏం చేద్దామండి? మే హూనా. 10 నిమిషాలకే ఎంత మార్పు? మై హూనా అంటున్నాడు మనకే. చూద్దాం. హలో హలో ఏంటి ఇంత పెద్ద ప్యాకెట్? ఏముంది ఇందులో? అద్భుతం, చూస్తారుగా. అద్భుతమా? ఏదో తేడాగా ఉంది. పద పద. ఇక్కడున్నారా? హియర్స్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. ఇది స్మాల్ గిఫ్ట్. స్పెషల్లీ ఫర్ యు. ప్లీజ్. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు నీకు బుద్ధుందా? నీకు సంఖ్యలేసి జైల్లో కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది ఆ మూగ జీవాల బాధ ఏంటో.
బ్లడ్. లెట్స్ ఫాలో. నువ్వేనా నాలో నువ్వేనా నువ్వేనా నాలో నువ్వేనా మొదటి క్షణము నిన్ను చూసిన వేళే నాలోనా ఎగిసి పడిన చిరు మనసున ప్రేమే పుట్టిందే. చిలిపి సొగసునను నిలువున ప్రాణం తీస్తుంటే కుదుట పడని పసి వయసుకు బదులేం చెప్పేదే. ఎందరినో కాదన్నా నీకోసం వస్తున్నా. ఒకసారి నచ్చితే వదలవు నువ్వైనా కడదాకా దాచవా నన్నే నీలోనా. మొదటి క్షణము నిన్ను చూసిన వేళే నాలోనా ఎగిసి పడిన చిరు మనసున ప్రేమే పుట్టిందే. కలిపిన చోట ఓ తీయని కల పుడుతుంది. ఆ కల తొలి వలపేనంటూ నా హృదయము చెబుతోంది. క్షణమొక యుగమవుతుంటే ఆ విరహము తరుముతూ ఉంది. నీ మనసును గెలవకపోతే ఈ బతుకిక చేరంది. ప్రేమంటే తేలిగ్గా పుట్టేదేనా, గుండెల్ని తాకందే పూతయ్యేనా, మనసంటి మానులకు కాసే కాయోనా, మగవారి మాటలకు లొంగి మాయోనా. ఇది వరకెరుగని ప్రేమ నీ మనసుకు చూపెడతాగా, నా చెలిమికి తొలి చిరునామా నీ అడుగుల వెనకేగా. బతుకున ఆయువు పెంచే ఈ వలపొక అమృతమేగా, ఆ తరగని మధురిమలెన్నో నా మదిలో నిలిపాగా. కన్నుల్లో ఎన్నెన్నో స్వప్నాలున్నా, అందరికీ ఆ స్వప్నం నిజమయ్యేనా, నువ్వు ఎన్ని చెప్పినా మనసే మారేనా, వల వేసి చూసినా నీతో చేరేనా. Love you. No! అసలు మిమ్మల్ని Vaidehi, I sincerely love you. Please, believe me. నన్ను ప్రేమిస్తున్నావా? అయితే రా, ఇద్దరం కలిసి చేద్దాం. రా, నిన్నే. అసలు వీటన్నిటికీ కారణం నువ్వు. వాడిని కాదు, నిన్ను కొట్టాలి. నా గురించి ఎవరికి చెప్పొద్దన్నాను కదా, ఎందుకు చెప్పావు? నేను సూసైడ్ నుంచి కాపాడదామని. నీ మనసు మారుద్దామని. నా మనసు మార్చడం ఎవరి వల్ల కాదు. సారీ బ్రదర్,
నా మూలంగా మీరు చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే బ్రదర్. అందరూ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటే నువ్వు అమ్మాయి మనసులో మార్పు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. థ్యాంక్ యూ. గుడ్, లెట్స్ ట్రై. ఈ బండ వెధవని ఎవరైనా ప్యాసింజర్ని పట్టరారా అంటే అట్లాగే పోయాడు. అమ్మో, ప్యాసింజర్ తెమ్మంటే ఎక్స్ప్రెస్ తెస్తున్నాడు. గురుగారు కస్టమర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మదా, కూర్చో కూర్చో. చెప్పు. ఇంతకీ ఇక్కడ జ్యోతిష్యం చూసేది ఎవరండి? 100కి 150% నేనేనమ్మా. అయ్యేది ఒక్కసారి చూపించు. పాడు, నాకు సిగ్గు ఎక్కువ. ఓసి నీ అమ్మగాడు మాట నేను చూపించమంది. చెయ్యి చూపించు. లెఫ్ట్ లెఫ్ట్ లేడీస్ కు లెఫ్ట్ సైడ్ తెలీదు, ఇన్నోసెంట్ లెఫ్ట్. అబ్బా, నీ చేతిలో ప్రేమరేఖ అనకొండలాగా, ఇదిగో ఈ బండలాగా ఇంతలా ఉంది. నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడే ఉండాలే. పడ్డానండి, కానీ అందులో చిన్న ప్రాబ్లం. చెప్పమ్మా, సాల్వ్ చేస్తాను. నేను నాగార్జున మహేష్ బాబు ఇద్దరిని లవ్ చేస్తున్నానండి. మరి నాగేశ్వరరావు గారిని కృష్ణ గారిని వదిలేశావే? ఏజ్ వర్కౌట్ కాదుగా. అబ్బో, అబ్బా చెప్పండి, ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది? నాగార్జున చేసుకుంటే మహేష్ బాబు అదృష్టవంతుడు, మహేష్ బాబుని చేసుకుంటే నాగార్జున అదృష్టవంతుడు. మరి నేను అదృష్టవంతురాలు కానా? నీకేంటమ్మా, నువ్వు ఎవరిని చేసుకున్నా అదృష్టవంతురాలివే. మా టెన్షన్ వాళ్ళ గురించి. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. మరి డబ్బు? డబ్బా ఇంతసేపు నా చేపట్టుకున్నావుగా, అదే నీ ఫీజు. అమ్మ నీ అబ్బా, ఈ క్యారెక్టర్ ని ఎక్కడ పట్టుకొచ్చావురా? ఇప్పుడే గూడ్స్ దిగింది. గూడ్స్ దిగిందా? గురుగారు అయ్యా, మరి నా కమిషను. కమిషనా? వచ్చి కూర్చో. మీ ముందు కూర్చుంటే బాగుండదండి. ముందు కూర్చోవా? నా వెనక్కిరారా, వెనక్కిరా. నీ అబ్బా బండ ఎదవా, వైజాగ్ బీచ్ ఎంత ఉన్నావు దుబ్బే. ఇదెక్కడ దొరికింది? ఇంకా నయం రామానాయుడు గారిని ప్రేమించానల్లా నీ అమ్మ కడుపు మాడ. చెయ్యి. చూడనా రైలు వచ్చాదిరా, రైలు. ఆడ కూర్చుందాంపా, కూర్చొని ఆడుకుందాం. యాడికి పోయినారా ఈ గబ్బురా కొడుకులు? చాలా థ్యాంక్స్ అండి, మీ ప్రాణాలు తెగించి మళ్ళీ నా బ్యాగ్ నాకు దక్కేలా చేశారు. రండి, జాగ్రత్త. ఒరేయ్ యమదొంగ, మళ్ళీ చెప్తున్నా, నా మాట నమ్ము. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఏమిరా వీళ్ళు ఇంకా రాలేదు? ఏమిరా ఏమో చల్లగా తగ్గుతానది. రక్తంతో దడవాల్సిన బట్టలు ఉచిత దడుపుతావా? కొండ్రాయుడు 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 అన్నా వస్తారా? ఇదేంటన్నా, మన శత్రు పోతుల మల్లారాయుడు చంపకుండానే నువ్వు పంచ తప్పుకున్నావు. నన్ను దడిపినేది పాపోడ్రా. అవునా, ఇంతవరకు ఈ ఇడిచిపెట్టి యాడిపోయినారు మీరు? ఇందాక నువ్వు శత్రువుని తలుచుకొని పళ్ళు నూరావు కదా, మేము కత్తులు నూరికి పోయినామన్నా. నేను పళ్ళు నూరినప్పుడల్లా మీరు కత్తులు నూరికి పోతాంటే ఈ లోపల ఆయనకి ఎవడో ఒకడు వస్తాడు, లెటెక్కిలేస్తాడు. సచ్చా గై ముందా కోనసీమ పుట్టేగాడు ఆడున్నాడు చూసి ఈ పాప నప్ప చెప్పండి. అబ్బాయుడు చల్లగా ఉన్నాడు. నేను బట్టలు మార్చండి, నువ్వులో కూర్చోపోయి అని. ఇదిగో బాబు మీ బాబు. ఫ్యాక్షనిస్ట్. వీడికి మీకెట్ట పేసారేంటి? మా రైడ్ గారి మీద పాస్పోర్ట్ షాట్ అని ఆ డ్రెస్ చెప్పి ఈ డ్రెస్ వేసాం. ఇప్పుడే చుట్టిన బాంబులు ఎంత ముద్దొస్తున్నాడో. ఇంకా నయ్యం వీడి చేతిలో బాంబు పెట్టలేదు. ఏం పోరాలు రాబాయిలు. సార్, కోణార్కి ఎన్ని గంటలకు వస్తుంది సార్? 3ంటికి వస్తుంది. మరి ఫలక్నమా ఎప్పుడు వస్తుంది సార్? 2:30. ఓహో, మరి ప్యాసింజర్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? 4 గంటలకు వస్తుంది. గూడ్స్ ఎప్పుడు వస్తుంది సార్? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్ప? ఎక్కడికి వెళ్తావు? పట్టాలు దాటి అవతలకి వెళ్ళి ప్యాస్ పోసుకుందామని. ప్యాంట్లో పోసుకునేలా ఉన్నావు, వెళ్ళవా ఎత్తరగాను. సార్ మరి ఇంకెక్కడికి ఆపేద్దాం, వెళ్ళి పోసుకోవా బాబు. ఎవరండి మాస్టర్? అలంపురం. నిజమా? మాది అలంపురమే. అరే ఏ వీధి? సాయిబాబా గుడి వీధి. మాది ఆ వీధి. అలాగా? మీ ఇల్లు ఎక్కడ? ఆ బ్యాంక్ పక్క బిల్డింగ్ ఉంది కదా,
అవునా మాది బ్యాంక్ పక్క బిల్డింగ్. అరే ఏ అంతస్తు? 2 అంతస్తండి. మాది అదేనే. ఇదిగా మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఇద్దరిది ఒకటే ఊరు, ఒకటే వీధి, ఒకటే బిల్డింగ్, ఒకటే అంతస్తు, దాదాపు ఒకటే ఫ్లాట్. ఒకరికి ఒకరు తెలియపోవడం ఏమిటి నాకేం అర్థం కావట్లా. మేము తండ్రి కొడుకులం సార్. ట్రైన్ ఇంకా రావట్లేదని ఏదో అలా సెటర్లు వేసుకుంటున్నాం అంతే. పదనానా ఈ అమ్మకడు బాడ చిచ్చి నాకు ఈ దిక్కే నచ్చల. దిక్కు మారుస్తా. చంపేస్తా. ఆగండి. ఏదో సూర్యుడు చుట్టూ గ్రహాల్లాగా ఇలా తిరగక్కర్లా. తిరిగినంత మాత్రాన జాతకాలు మారవు. హే నీకు వాస్తు ప్రకారం నా వాస్తు సరే, నీకు ఇక్కడ వాచిపోతుంది. ఊళ్ళో ట్యాక్సీలు ఆటోలు లేవా? ట్రాన్స్పోర్ట్ ఇలా అయితే కష్టం. దించండి నీ అమ్మకడు. దించండి. ఆపు ఆపు. దించో నీ అమ్మకడు మాడ. ఏమిటి దౌర్జన్యం? అయినా నేనేం తప్పు చేశాను ఇక్కడ తీసుకొచ్చారు? వీడెవడరా? వీడు మీ నువ్వే డౌట్ వచ్చి తీసుకొచ్చాను సార్. వీడొక్కడో ఎర్రి చూపులు చూసుకుంటా తిరుగుతున్నాడండి. ఈడి చేత కూడా కొట్టి చేసుకుని మీ అనుమానం తీర్చేసుకుంటే బాగుంటది కదా. కొట్టించుకోవడం ఏమిటి? మీ ఎస్ఐ నా చేత కొట్టించుకుంటాడా? సారీ, నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అయినా మీ ఎస్ఐ నా చేత కొట్టించుకోవడం ఏమిటి? మా ఎస్ఐ గారిని ఎవడో రాయిచ్చు కొట్టాడు. అయితే అది నువ్వేనని కన్ఫర్మ్ చేసుకుని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వెవర్రా కన్ఫర్మ్ చేసుకోవడానికి? సరే నువ్వు ఉండు. ఏమిటి మీ ఎస్ఐని రాయిచ్చు కొట్టారా? ఎంతసేపు అయింది? గంట క్రితమా? మేము ముగ్గురు ముందుకు రండి. అది సరిగ్గా ఆ టైంలో రవి కన్యలోంచి తులలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ తలక దెబ్బలు తగలటాలు ఇవన్నీ. ఎవడెక్కడ ఎంటర్ అయ్యాడు అన్నది కాదు ప్రశ్న. మా ఎస్ఐ గారిని రాయిచ్చుకుని కొట్టడమే ఆన్సరు. నువ్వు యూనిఫామ్ కి ఎక్కువ, మఫ్టీకి తక్కువ. సర్లే, నువ్వు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి నేను కొడతా. రాయెక్కడా? అదిగో ఇదిగో ఇక్కడ. ఓకే తీసుకో. ఇదేంటి ప్యాంట్ వేసుకోకుండా పంచె కట్టుకున్నాడు? ఆ పంచె లోపల పంచర్లు చాలా ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? వదిలే. పంచర్లు పెంట్ హౌస్ లోనే కాకుండా సెల్లార్ లో కూడా ఉన్నాయా? ఓకే వస్తున్నా. తప్పుకో. ఒక్క నిమిషం. ఇది గుళిక కాలం, బ్యాడ్ టైం. ఇంకెక్కడో తగులుతుంది. మళ్ళీనా? అమృత గడియలు రాగానే కొడతాను. అప్పటిదాకా బ్రేక్. సింహాద్రి వచ్చే టైం అయిందయ్యా, ముందు కొట్టు. ఓకే పక్క పడండి. ఈ పొంతులకు రాయిసడం కూడా రాదురా. స్పిన్ కదండి, అంతే. నేను హర్భజన్ సింగ్ మీ అంతా అంతే. అయితే ఈడు కూడా కాదురా. ఈడు బయటికి తీసుకెళ్ళండి. వచ్చేప్పుడు బ్యాండేజ్ తీసుకెళ్ళండి. అయిపోయి రే ఎత్తుకోండి, వెళ్దాం. ఈ అబ్బాయి వచ్చేటప్పుడు మోసుకొచ్చి వెళ్ళేప్పుడు తోసుకెళ్తారా? డోంట్ టచ్ మీ. హంసధార బొమ్మ ఈడమ్మ. ఏంటన్నా ఎక్కడున్నావు? యాపిల్స్ డజన్ ఇస్తున్నారు. చేత్తో ఇస్తారు. గురుగారు మీరా? అవతల నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లి లోపల పడేసి కుమ్మేస్తుంటే నువ్వు ఇక్కడ యాపిల్స్ బత్తాయిలు తిన్నావా? అయినా నీ సైజుకి యాపిల్స్ బత్తాయిలు కాదురా, గుమ్మడికాయలు కావాలి. వ్యయంలో శని, అష్టమంలో కుజురు ఉన్నప్పుడు స్టేషన్ లో ఎంటర్ అయ్యాం. అనుకుంటూనే ఉన్నా అడ్డమైన వాళ్ళు వచ్చి అష్ట కష్టాలు పెడతారని. అదే జరుగుతోంది. గురుగారు మీరు తెలిసే తప్పు చేస్తున్నారండి. నిజమేరా, నిన్ను మెయింటైన్ చేయడం తెలిసి కూడా తప్పు చేయడమే. చిచ్చి పదా. ఎక్కడికి? ఇంటికెళ్ళి నా జాతకం నేను చూసుకోవాలి. కర్మ. ఈ బ్యాట్ ఎంత? 40 అండి. మేడం వీళ్ళకేమైంది మేడం? వీళ్ళంతా అనాథ పిల్లలు. ఈ కంటి కన్నీరు తడియా పగలి. ఆశ్రమం మీటింగ్ కోసం వీళ్ళందరినీ వైజాగ్ తీసుకెళ్తున్నాను. ఆశ్రమంలో ఉన్నంత వరకు వీళ్ళకి అమ్మా నాన్న గుర్తుకురారు. బయటకు వచ్చినప్పుడు అమ్మా నాన్నలతో ఉన్న పిల్లల్ని చూసి ఇలా ఏడుస్తూ ఉంటారు. రే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఇలా ఏడుస్తున్నావు మీ నాన్నకు తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? ఏంటి మా నాన్న ఉన్నాడా? ఉన్నాడు, జనాల హృదయాల్లో ఉన్నాడు. కార్గిల్ యుద్ధంలో 100 మంది సైనికులను చంపి వీరమరణం పొందిన వీర జవాన్ రా మీ నాన్న. విషయం మీ అమ్మకు తెలిసి తాను వీరమరణం పొందింది. అలాంటి వీరుల కడుపున పుట్టిన నువ్వు ఇలా అమ్మా నాన్న కోసం ఏడుస్తావా? ఏడవును.
వీరుల కడుపున పుట్టిన బాలవీరుణ్ణి ఇంకెప్పుడు ఏడవను. వెరీ గుడ్. మీ నాన్నెవరో నీకు తెలుసా? రౌడీ ఇన్స్పెక్టర్ రామచంద్ర. మీ నాన్న అంటే రౌడీలకి గుండాలకి హడల్. నమ్మక ద్రోహులు మీ అమ్మా నాన్న చంపేశారు. అలాంటి గొప్ప ఇన్స్పెక్టర్ కూతురుగా పుట్టిన నువ్వు ఇలా ఏడుస్తున్నావు అంటే నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతాను. నేను ఇంకెప్పుడు ఏడవను. వెరీ గుడ్. కళ్ళలోన నింపుకున్న జీవితాల చీకటే చూడకు చిన్నారి, చల్లగాలి నిన్ను చేరి హాయి రాగమందుకుంటే బెతలే వినకు పొన్నారి. ఎవరు లేరంటూ ఎన్నాళ్ళు కలలు కంటూనే ఉంటారు, మనసు మూలల్లో ఉంది మీ నవ్వు, మనసు మూలల్లో ఉంది మీ నవ్వు. బయలుదేరుతాం బాబు. ఏడ్చేవారి నోట్లో పటికి బెల్లం అనేది పాత సామెత, ఏడ్చేవారి హృదయంలో తీయని మాటలు అనేది ఇప్పటి మాట. ఎక్స్క్యూజ్ మీ, గీతలో శ్లోకాలు చెప్పి ఓ అమ్మాయిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి కాపాడదామని ఎంతో ప్రయత్నించాం, కానీ ఆ అమ్మాయి కనిపించలేదు. మా ట్రైన్ వచ్చేసి మీకు గానీ కనిపిస్తే జీవితం విలువ తెలియచెప్పి ఆ అమ్మాయిని కాపాడండి. బాయ్. బాయ్. See you. See you. Bye. Okay. Excuse me. I love you, Ram. I love you, Ram. Ram, I love you. I love you. I love you, Ram. I love you. కంగ్రాట్స్ బ్రదర్. ఎందుకు? వైదేహి నిన్ను ప్రేమిస్తున్నందుకు. డబుల్ కంగ్రాట్స్ బ్రదర్. దేనికి? వైదేహిని సూసైడ్ చేసుకోకుండా ఆపినందుకు. I love you. I love you. I love you. I love you. వాట్ ఇస్ దిస్? రైల్వే స్టేషన్ అనుకున్నావా, లవర్స్ పార్క్ అనుకున్నావా? వాళ్ళని అడగండి. ఎవరిని? రైట్ రైట్ రైట్. వీళ్ళు ప్రేమికులు కాదు, ప్రేమ పిశాచులు. బ్రదర్, ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ లవ్, సో ఆల్ ది బెస్ట్. బ్రదర్, వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు? పద, లెట్స్ గో. ఏంటి ఇలా సర్ప్రైజ్ చేసావు? ప్రేమ ఎప్పుడు సర్ప్రైజ్ లో నుంచే పడుతుంది. సెట్ అయిపోయింది. సూపర్. తింగరి బుచ్చమ్మి, నీ మాటే వింటే ఒళ్ళంతా మత్తుగా ఉందమ్మి. బోరబ్బి చిచ్చర చిన్నబ్బి, ఆ మాటే అంటే జన్మంతో జివ్వుగా ఉందబ్బి. రా రా అన్నానా చోటే ఇచ్చానా ప్రేమ వచ్చవేమా, చిన్ని ఆలస్యం అమృతమా. ఓలమ్మే తింగరి బుచ్చమ్మి, నీ మాటే వింటే ఒళ్ళంతా మత్తుగా ఉందమ్మే. ఓ రబ్బి చిచ్చర చిన్నబ్బి, ఆ మాటే అంటే జన్మంతో జివ్వుగా ఉందబ్బి. Shake, shake. All right. ఆ టైము గమ్మత్తేమో,
సరదాలలో సహవాసమే సరిచోడునే చూసిందిలా సరిహద్దులే తుడిచేయగా ఇక నీవే నేను కన్నా ఒల్లమ్మే ఒల్లమ్మి తింగరి బుజ్జమ్మి నీ మాటే వింటే ఒళ్ళంత మత్తుగా ఉందమ్మి చిచ్చర చిన్నప్పి ఆ మాట ఏంటి జన్మంత జువ్వగా ఉందప్పి No hay nada que se escape de ti, que no se trata de ti, todo lo bueno siga atrás. నీ ట్రాక్ మారిందమ్మో నా రూట్కి వచ్చిందమ్మో కోరితే రాదు కదా కోరిక ఆగదుగా ఈ జర్నీయే జాలీగా పెడదారిలో నడిచిందిగా నా తెలివిలా ఇన్నాళ్ళుగా అదృష్టమే తన్నిందిలా అది ప్రేమ పేరుతోనా ఓ రబ్బీ ఒల్లమ్మే ఒల్లమ్మి తింగరి బుచ్చమ్మి నీ మాటే వింటే ఒళ్ళంత మత్తుగా ఉందమ్మే ఓ రబ్బీ చిచ్చర చిన్నప్పి ఆ మాట ఏంటి జన్మంత జివ్వుగా ఉందప్పి రా రా అన్నానా చోటే ఇచ్చానా ప్రేమ వచ్చావేమా చిన్ని ఆలస్యం అమృతమా నేను నిన్ను ప్రేమిస్తుంది ట్రైన్ వచ్చేంత వరకు నేను చచ్చేంత వరకు కానీ నువ్వు నన్ను ప్రేమించొద్దు నేను చనిపోయాక నువ్వే దేవదాసు అయిపోయావనుకో నా ఆత్మ శాంతించదు ఏడుస్తున్న పిల్లల్ని నవ్వించావు నేనెవరో తెలియకపోయినా నా మీద అభిమానం చూపించావు నీలాంటి వాడికి లవర్ గా చనిపోవడం కంటే అదృష్టం ఏముంటుంది రామ్ ఐ లవ్ యూ మైక్ లో అనౌన్స్ చేస్తే రొమాన్స్ లో పడిపోయింది అనుకున్నాను. ఆ అమ్మాయి మొండి గట్టం దానిలో మార్పు రాదు. ఆ అమ్మాయిలో మార్పు రావాలంటే ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి వల్లే అవ్వాలి. మాస్టర్ ట్రైన్లన్నీ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఈ టైం టేబుల్ అవసరం అంటారా? నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ కూర్చున్నావు? విశ్రాంతి గదిలో. మరి ట్రైన్స్ అన్ని కరెక్ట్ టైంకి వచ్చేస్తే విశ్రాంతి గదులు ఎందుకు? మిమ్మల్ని అడగడం నాది బుద్ధి తక్కువ. నీకు చెప్పడం నాకు బుద్ధి అది ఇంకెక్కడ కాపారు చెప్తా. ఈ ట్రైన్ అంటే ఎప్పుడు వస్తుందో ఏంటో. సార్ పండు తిని తొక్క పడేస్తున్నారేంటి సార్? తొక్కలు తిని పళ్ళు పడేయాలా? అది కాదు సార్, పట్టాల పైన తొక్క పడేస్తే ట్రైన్ వస్తే జారి పడుతుంది కదా. ఇంత చిన్న తొక్కకే అంత పెద్ద రైలు పడిపోద్దా? అంత చిన్న గుడ్డ ముక్క చూపిస్తే అంత పెద్ద ట్రైన్ ఆగట్లేదా? గుడ్డ ముక్క అంటే ఇంతటితో ఆపుదాం. తొక్కలో ఇంత తొక్క గురించి ఇంత క్లాస్ పీకలాయుడు. బాబు రియాక్షన్స్ ని బట్టి నాకు క్లూ దొరికింది. ఏంటది? బాబు అమ్మ నాన్న ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ట్రైన్ ఇంకో అరగంట లేట్ వస్తే ఈజీ కనిపెట్టేయచ్చు. దయచేసి వినండి, విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ మరో అరగంట ఆలస్యముగా వస్తున్నందుకు చింతిస్తున్నాము. ఆహా చూసావా, కోరుకోగానే దేవుడు కోరిక తీర్చేశాడు. అదే మన పవరా. నువ్వా? నేను కాదు. బాబుకు నోటి చాలా ఇష్టం అనుకుంటా. 1, 2 అన్ని నీ మీద వెళ్ళిపోతాడు. ఆ నవ్వాపి వెళ్ళి డైపర్స్ పట్రా. ఓకే. వీడు కారణం చెప్పడం లేట్ అయితే తట్టుకోలేడు. బాబు కొంచెం ఆ వాటర్ ఇలాగి. ఇవి తాగడానికి కాదండి, కడుక్కోడానికి. నేను తాగలే, ఇలాగేమో. నువ్వు వెళ్ళు బాబు. మళ్ళీ అరగంట లేట్ అని అనౌన్స్మెంట్ విని పడిపోయావా? అవును ప్రభు కుమార, ఇందాక ట్రైన్ అరగంట లేట్ అయినచో డ్రైవర్ స్పీడ్ పెంచితే వస్తుందని చెప్పాను. గంట లేట్ అయినచో రెడ్ సిగ్నల్స్ పడకపోతే వస్తుంది అని చెప్పా. గంటన్నర లేట్ అయినచో బ్రేకులు ఫెయిల్ అయితే వస్తుంది అని చెప్పా. మరి ఇప్పుడు 2 గంటలు లేట్ అని చెప్పి ఉన్నారు. నేను కరెక్ట్ టైమునకు గుంటూరు వెళ్ళు మార్గం లేదా? ఉన్నది. ఏమది? ఇప్పుడు రైలు వస్తుంది కదా, అప్పుడు నువ్వు రైలు ఎక్కి పడుకోకుండా రైలు కింద పడుకుంటే 2 సెకండ్లో నీ ఆత్మ గుంటూరులో ఉంటుంది. నన్ను వదిలేరానికి దండం పడతాను బాబు, వదిలేరా రే. ఏమిరా ఈయన దొరికొచ్చినారు? ఈడే అన్న మాటి మాటికి ట్రైన్ లేట్ చేస్తుండు. ఏమిరా ప్లాట్ఫారం అంతా ఎత్తులేవు, నీ కళ్ళకు మేము జోకర్ గళ్ళ లెక్క కానొస్తానావా? రేయ్ కత్తి కొడుకు వచ్చారంట్రా, నరికి పారేసాయి.
ట్రైన్ లేటుగా రావడం తొందరగా రావడం నా చేతుల్లో లేదయ్యా. నువ్వు ఎర్రజెండా ఊపితే ట్రైన్ ఆగట్లేదు. అది నసక్కు అవునా కదా? అవును అవును. ఏమిరా చేతుల్లో 2 కట్టెలు ఉన్నాయని యాదో ఒకటి ఊపుకుంటా తిరుగుతుంటావా? ఏయ్ చేతులు ఇరిసేయండి. అయ్యా నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఈసారి లేట్ అయితే నా చేతులే కాదు నా శాలరీ లేపేయండి. అయితే పోయి బిర్యానీ ట్రైన్ పంపు. రక్షించారు మహాప్రభు. కింద పెట్టు. ఇట్లనే కాళ్ళు అనుకోండి. వీళ్ళని తగలయ్యా. వీళ్ళ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వీళ్ళ కాళ్ళను నరికేయాలి, వీళ్ళ కళ్ళు పీకేయాలి. చవురుగా పిల్లడు బాగొట్టి ఆ సత్యనారాయణ స్వామి ఉన్నాడు, మన బాబుని మనకిస్తాడు. బాబు నా చేతిలో ఉన్నాడని మీరు, మీ చేతిలో ఉన్నాడని నేను ఇక్కడే కదండి వదిలేసావు. ఎక్కడ ఉన్నాడు? కంగారు పడక దొరుకుతాడులే. ఎక్కడ? అడుగో మన బాబు అడుగో. మళ్ళీ మా బాబుని మాకు దక్కేలా చేసావు, చాలా థ్యాంక్స్ అమ్మా. నా మేనల్లుడు మళ్ళీ మాకు దొరుకుతాడు అనుకోలేదమ్మా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, బాబు తల్లిదండ్రులు ఇంకా రాలేదని చాలా కంగారు పడ్డాను. సమయానికి వచ్చారండి, వీడు చాలా లక్కీ ఫెలో. రావే రా, వెళ్ళొస్తామా? అలాగే థ్యాంక్స్ అమ్మా, వస్తాము. ఏంటన్నా ఏడుస్తున్నావు? అమ్మ వచ్చేసిందిగా. చూసావమ్మా, ఇంతలో నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. అవును, కన్న వాళ్ళతో వెళ్తున్నానన్న ఆనందం కంటే నిన్నొదిలి వెళ్తున్నానన్న బాధే. వాళ్ళు దొంగ తల్లిదండ్రులమ్మా, పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు. త్వరగా వెళ్ళి పట్టుకోండి అమ్మా. త్వరగా బాల్తో పడతారనుకోలేదు. త్వరగా రండి. సక్సెస్ మనీ. మదర్ సెంటిమెంట్ కన్నీళ్ళు పెట్టుకున్నాను అంతే. సూపర్ గా వర్కౌట్ అయింది. వీడిని మంచి రేట్ అమ్మేయచ్చు. ఊరుకోరా. మళ్ళీ కనిపిస్తే చంపేస్తాను. ఆలోచనట్టు నటించి తల్లిని ఎంత నమ్మించావే. రే సార్, నువ్వే కన్నా చెప్పకపోయి ఉంటే పిల్లాడు మనకు దక్కేవాడు కాదు. నిన్ను తీసుకెళ్ళింది దొంగలని తెలియగానే ఎంత బాధపడ్డాను. వాళ్ళు నిన్నేం చేస్తారో అని చాలా కంగారు పడ్డాను. నా బంగారు కొండ బుజ్జి తండ్రి. ఇప్పుడు నిజంగానే నీ అమ్మా నాన్నలు వచ్చినా నేను నిన్ను వాళ్ళకి ఇవ్వనురా. చూసారా వైదేహిలో ఎంత మార్పు వచ్చేసింది. ఎంతకైనా ప్రేమ సెంటిమెంట్ కన్నా అమ్మ సెంటిమెంటే గొప్పది. కరెక్ట్ బ్రదర్. అవును, అమ్మ ప్రేమ ముందు ఏ ప్రేమైనా గట్టి పొరకతో సమానం. ఎలా జరిగింది? ఆత్మహత్య. నా కళ్ళ ముందే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది.
అన్నా బాబుని ఎత్తుకెళ్ళిన వాళ్ళు దొంగలే అని చెప్పింది ఈవిడే అన్నా. మంచి మనసున్న రామ్ వైదేహి గారులకి నమస్కారం. నేను అవాక్యురాలిని. ప్రేమించిన వాడిని నమ్మి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. నాతో కాపురం చేసి బిడ్డ పుట్టగానే మాయమైపోయాడు. అప్పటికి గానీ తెలియలేదు నేను మోసపోయానని. అమ్మలేని బిడ్డనైనా ఆదరిస్తారు గాని భర్త లేని ఆడదాని మీద కనీసం జాలి కూడా చూపించదు ఈ లోకం. ప్రేమ పేరుతో దారుణంగా మోసపోయిన నాపై దేవుడికి కరుణ లేదేమో అనుకున్నాను. కానీ దేవుడే మీ రూపంలో వచ్చి నా బిడ్డపై అపారమైన ప్రేమను కురిపించాడు. వయసులో చిన్నవారైనా మనసులో చాలా పెద్దవారు మీరు. నా బిడ్డని అనాథ కాకుండా చేసినందుకు జన్మ జన్మలకి నేను కృతజ్ఞరాలనై ఉంటాను. ఈ లోకం నుండి పుట్టెడు దుఃఖంతో వీడ్కోలు తీసుకోబోయే నాకు మీ అవ్యాజ్యమైన ప్రేమకు నమస్కారంతో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మనశ్శాంతితో చనిపోతున్న ఓ తల్లి. ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడలేకపోయాం. కోట్ల మధ్య పుట్టి డబ్బు ప్రేమ ఎక్కువ చచ్చిపోలేదు ఆవిడ. సొసైటీలో తన స్థానం ఏంటో తెలుసుకొని భయపడి ఆ భయంతో చచ్చిపోయింది ఆవిడ. తనతో పాటు తన బిడ్డ బతుకుడు తనకు భారమై బిడ్డ మీద ప్రేమను చంపుకొని మరీ చచ్చిపోయింది ఆవిడ. ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా ఒక నార్మల్ మనిషి బతకడం ఎంత కష్టమో? అరే ఏంటి సూసైడ్ సూసైడ్ సూసైడ్? పరీక్షలో ఫెయిల్ అయితే సూసైడ్, అమ్మా నాన్న తిడితే సూసైడ్, లవ్ లో ఫెయిల్ అవుతే సూసైడ్, మొగ్గు టీవీ రిమోట్ పోలేదని సూసైడ్, పంత నెగ్గకపోతే సూసైడ్. అరే మీకు సూసైడ్ తప్పని తెలీదా? రే మనిషిగా పుట్టడం అన్నదే ఒక వరం. ఆ వరాన్ని ప్రతి క్షణం సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేయాలి. కానీ ఇలా వచ్చిపోయే మబ్బుల్లాంటి బాధల కోసం చచ్చిపోవడానికి కాదు మనిషిగా పుట్టింది. చూడు, చచ్చి సాధించేదేం లేదు. బతికి నలుగురికి ఉపయోగపడాలి. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇంకా చస్తాను నువ్వు మొండు పట్టుదలకు పోతే నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా నేను క్షమించాడు. ఆలోచించు. ఏంటి గూడ్సా? సింహాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళేదాకా దేనికి సిగ్నల్ ఇవ్వను. ఆపేయి దీన్ని ఇక్కడ, దాన్ని పంపాయి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో వచ్చును. అరే థాయ్ చైనా వస్తానదిరా, కత్తులు తీసుకొని ప్లాట్ఫామ్ మీద పండి. ఆ పోతుల మల్లారాయుడు గారు యా డబ్బాల జిందిగిరా ఏసేను కొడుకును. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, నువ్వు వస్తానంటే నేను ఇప్పుడు కట్టుకుని సింహాద్రి కూడా వచ్చేస్తుంది. ఇంకా రావా? 2 గంటలైంది నువ్వు లోపలికి వెళ్ళి రిలీజ్ ఉన్నదంతా కూడా టోటల్ గా రిలీజ్ అయిపోయింది. వద్దుగా ఈ నెల్లాళ్ళ దాకా రాడనుకున్నాను. ఇలాంటోడు రోజుకొకటి తగిలితే చాలు కాంట్రాక్టర్ క్లీనర్ అయిపోతాను. ఏంటండి ట్రైన్ లేట్ అంటే కంగారు పడ్డారు? ఇప్పుడు ట్రైన్ వస్తుందంటే కొంచెం కూడా సంతోషం లేదు. చనిపోయిన రోగికి వైద్యము చేసిన యామి ప్రయోజనము శిశువా? కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. ఈ దినము నా పెండ్లి దినము. నా పెండ్లి అయ్యి ఇప్పటికి 7 సంవత్సరములైనది. కానీ యామి ప్రయోజనము ఉద్యోగరీత్యా నాకు క్యాంపులు ఎక్కువగుట వలన నా భార్యతో ఇంతవరకు హనీమూన్ కాదు కదా, శోభనము కూడా జరిగి ఉండలేదు. ఆమె మాత్రము ఎంతకాలము సహించును? చూచినది 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 చివరకు వేసినది. ఏం వేసింది సార్? కోర్టులో విడాకులకు కేసు వేసినది. ఈ దినము ఆఖరి వాయిదా. నేటి మధ్యాహ్నము 3 గంటల లోపు కోర్టునకు వెళ్లి నా భార్యకు క్షమాపణ చెప్పి నా జీవితమును చిగురింపజేసుకునవలననుకుంటుని. కానీ ఇచ్చటనే 3 అయినది. ఈ పాటికి కోర్టు నా భార్యకు విడాకులు మంజూరు చేసియే ఉండును. సార్ మీరు బాధపడకండి సార్. మన ప్రభు దయగలవాడు, ఎవ్వరికీ అన్యాయం చేయడు. మీరు ఇప్పుడు ఎలాగైతే మీ మనసు మార్చుకున్నారో మీ భార్య కూడా తప్పకుండా తన మనసు మార్చుకుని ఉంటుంది. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి, మీ భార్య హ్యాపీగా పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. శిశువా, ఇప్పటి వరకు అంతయును నీ టంగు చెప్పినట్లే జరిగి ఉన్నది. నీ టంగుతో నన్ను రీఛార్జ్ చేసి ఉన్నావు. నిజముగా అట్లే జరిగినచో నేను ప్రతిదినము నీ పేరుతో ప్రార్థన చేసేదను, నీ టంగు పేరుతో కూడా ప్రార్థన చేసేదను. శిశువా, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదములు శిశువా. నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను?
ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్స్ అండి. మీరు అనుకున్నట్టు నేను జెంటిల్మెన్ కాదు, నేను దొంగని. ఇదిగోండి నా ఫోటో. మీరు సూసైడ్ లెటర్ రాస్తుంటే వెనక నుంచి చదివాను. ఆ షాప్ వాడికి మీరు డబ్బులు ఇస్తుంటే మీ బ్యాగ్ కాజేయాలనుకున్నాను. నేను కనిపించిన ప్రతిసారి మంచివాడని నాలో మార్పు తీసుకొచ్చాను. ఈ రోజు నేను దొంగతనం మానేసి కష్టపడి బతుకుతాను. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. నువ్వు నన్ను వరించు. ఏమండి? ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉండండి. ఒరే యమదొంగ, నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నానా అదృష్టం నిన్ను వరిస్తుంది అని. నన్ను నీతో తీసుకెళ్ళరా, ఇక్కడ ఉంటే ఎవరైనా తొక్కేస్తారు. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు అదృష్టం వరించలేదు. నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో. ఓకే? మొత్తానికి మనిషి అనిపించావు. వాడు ఎస్ఐ డబ్బులు వస్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు దిగంగానే వాడి నెత్తి మీద కత్తి పడాలా. ప్రభువా స్తోత్రము. ఐరన్ టంగ్ అనుకున్న ఆ బాలుని నాలుక గోల్డెన్ టంగు చేయము తండ్రి, చేయము తండ్రి. వారిని ఏమప్పా బండరాయుడు, క్షమించమని కాళ్ళ మీద పడాలన్నా ఏంది? క్షమించేశానులే, ఇక నీకు నాకు గొడవలు ఏమి లేవు. అయ్యో బండరాయుడు, నీ నుదుట రక్తమా? ఏయ్ పదండ్రా, మనం మన బండరాయిని రక్షించుకోవాలా. పదండి, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఒరేయ్, నువ్వు చేసిన పనికి భయపడి చచ్చాను రా. కానీ నువ్వు పంచలాగడం వల్ల ఇద్దరు ఫ్యాక్షనిస్టులు ఒకటయ్యారా. మంచి పని చేసావురా. మరేమనుకున్నావు డాడీ? నేను నీ కడుకుని. ఆ విషయం మీ అమ్మని అడుగుదాం రా. సింహాద్రస్పస్ వచ్చేసింది సార్. ఒక్కెట్టినాడు ఈ పాటికి ఏ భోగిలోనే ఎక్కేసి ఉంటాడు. ఇక వాడి గురించి వెతకడం వేస్ట్. వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదురా, నేనే వెళ్ళి పట్టుకుంటాను. వస్తున్నారా, నేను వదిలిపెట్టరా, వస్తున్నా. ఆయన పట్టుకోకుంటే మళ్ళీ ఈ స్టేషన్ లో అడుగు పెట్టినాం. ఆయన పట్టుకుంటారా? ఏడీడు కనపడ్డే. రామ్, నువ్వెక్కడం లేదేంటి? నేను ఎక్కాల్సిన ట్రైన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. మరి అప్పుడు ఎందుకు ఎక్కలేదు? సూసైడ్ చేసుకోబోతున్న ఒక అందమైన అమ్మాయిని కాపాడదామని, ఈ చంటోడిని తన అమ్మకు అప్పగిద్దామని. కానీ నేను రెండిట్లో ఫెయిల్ అయిపోయా. రేపు జాబ్ కోసం అమెరికా వెళ్ళాలి కదా. మీ ఇద్దరి కోసం ఈ ప్రయాణాన్ని ఆపుకున్నాను, ఈ చంటోడి కోసం అమెరికా ప్రయాణాన్ని ఆపుకోలేనా? గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది.
అమ్మగా నేను, నాన్నగా నువ్వు ఉందాం. ఇక మీదట మనకు పిల్లలొద్దు. వీడు మనకి చాలు. వైదేహి సూసైడ్ చేసుకోవట్లేదంట. వైదేహి సూసైడ్ చేసుకోవట్లేదంట. వైదేహి సూసైడ్ చేసుకోదంట. సూసైడ్ క్యాన్సల్. ఆల్ ది బెస్ట్. బై. బండి వెళ్ళిపోతుంది. ఒకసారి కనపడరా? నేనే వేసింది. నన్ను కొట్టుకోండి. ఇక్కడ ఉన్నాడు. పట్టుకోండి రాయ్. ఇడు మళ్ళీ రాయి తీశాడు రాయ్. అబ్బా! లీడ్ బాల్.